మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు, ఈ మైక్ బిడ్డకు అందించండి అన్న. అబ్రహాము కుమారుడగు దావీదు, షాక్ కొడుతుందా? ఇంకొక కార్డ్లెస్ లేదా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలు చాలు, ఇక బైబిల్ పక్కన పెట్టండి. ఎవరు బైబిల్ చూడాల్సిన పని లేదు, పక్కన పెట్టండి. తలకాయలు పైకెత్తండి, నా వైపు చూస్తూ నా మాటలు శ్రద్ధగా వినాలి. ఇదొకసారి అందరు నా వెనక ఈ మాటలు గట్టిగా చెప్పండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు ప్రభు వంశావళి. చాలు. ఏముంది మాటల్లో? మీరు నన్ను ఎలా చూస్తున్నారో, ఈ వాక్యం చదివేమని దేవుడు నన్ను బలవంతం చేసినప్పుడు చదువుతూ ఉండగా నేను కూడా దేవుని ముఖం అలాగే చూశాను. ఏముంది అక్కడ? యేసు ప్రభు వంశావళి గురించి నా మాటలే రాయబడి ఉన్నాయి కదా అని ఆలోచిస్తా నేను ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. వినండి చాలా 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 జాగ్రత్తగా. అద్భుతమైన కొన్ని సన్నివేశాలు, అద్భుతమైన కొన్ని సత్యాలు, సంఘానికి ప్రయోజనకరమైన కొన్ని మాటలు నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఇది ఎవరి వంశావళి? హలో, యేసుక్రీస్తు వంశావళి అనండి గట్టిగా. మనకు అర్థమయ్యే భాషలో మరికొన్ని మాటలు చెప్తాను. పరిశుద్ధుడైన మన యేసయ్య వంశావళి, లోకరక్షకుడైన యేసు ప్రభు వంశావళి, సకల మానవాళి కొరకై తన ప్రాణమును పెట్టుటకు నరావతారిగా వచ్చిన మన ప్రభును లోకరక్షకుడైన సర్వశక్తిమంతుడగు యేసు ప్రభు వంశావళి. ఈ వంశావళి పట్టికను గురించి ఆలోచిస్తూ ఉండగా ఈ వంశావళిలో చేర్చబడిన వారి కొందరి పేర్లు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటి తెలుసా? వీరికంటే పరిశుద్ధులు పాత నిబంధన పుస్తకంలో ఇంకా లేరా? మాట్లాడాలి, ఉన్నారా లేదా? హలో, సుమారుగా 72 లక్షల మంది కంటే విస్తారమైన ఇశ్రాయేలు జనాభాను ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించిన నాయకుడైనా మోషే లేడా? కుండలో విషమును విరగొట్టిన ఏలియా, ఎలీషా లాంటి సేవకులు లేరా? విధవరాల ఇంటికి వెళ్ళి, క్షమించండి, వృద్ధాప్యములో పిల్లలు లేక బాధపడుతున్న వారి ఇంటికి వెళ్ళి ఉపచారమును పొంది వారిని దీవించగా ఏటికి ఆ సంవత్సరమున ఆ దినమున వారి చేతిలో మగబిడ్డ ఉండినట్లుగా వారిని దీవించిన అనుభవాలు పరిశుద్ధులైన సేవకులు లేరా? గిబియోన్లో సూర్యుడిని, అయ్యాలో చంద్రుణ్ణి నిలిపిన యెహోషువ వంటి సేవకులు లేరా? ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి ఎవరు వాక్యం చెప్పడానికి వెళ్ళినా వాళ్ళ మీద పడి ప్రాణాలు తీసే వేళ నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తానని ప్రతిష్ఠించుకొని సమర్పించి వాళ్ళ మధ్యలో అట్టహాసంగా నిలబడి సువార్త చేసి వాక్యం చెప్పి హెచ్చరించిన ఇర్మియా లాంటి ప్రవక్తలు లేరా? యెరూషలేము దేవాలయము పడగొట్టబడి ఉంటే దాని ప్రాకారములు అగ్ని చేత కాలిపోతే దాని సమాధులను పెళ్ళగించి ఆ దేశాన్ని రూపురేఖలు లేకుండా పాడు చేస్తే శత్రువులు ఆ పట్టణము కొరకై అంగలార్పు చేసిన నెహెమ్యా, ఎజ్రా లాంటి సేవకులు లేరా? హలో, ఎంతమంది పరిశుద్ధులు లేరండి ప్రభు కొరకు? అందులో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్న మోషే ఉన్నాడు. ఇలాగున చాలా సాక్ష్యములు పొందిన వారు, యోబు లాంటి నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి మీద మరొకడు లేడని సాక్ష్యం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, పరిశుద్ధులు ఎందరో ఉన్నా, నీతిమంతులు ఎందరో ఉన్నా, ఘనమైన పరిచయం చేసిన వారున్నా, శక్తికి మించిన ప్రయాసాన్ని పడిన వారు ఉన్నా, హలో, కేవలము స్వరమును విని తన సొంత ఊరిని విడిచిపెట్టి ప్రయాణం ఆరంభించిన అబ్రహాము లాంటి వారున్నా, వింటున్నారా? స్తోత్రం. ఎందరో పరిశుద్ధుల పట్టిక పాత నిబంధన పుస్తకంలో ఉన్న ₹1,00,00,000 మాట చెప్తాను, మీరు
గట్టిగా ఆమెను చెప్పాలి, ఓకేనా? వాళ్ళెవ్వరికి లేని ధన్యత యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారికి దొరికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారెవ్వరి పేర్లు రాయని దేవుడు కొందరి పేర్లు మాత్రమే వంశావళి పుస్తకములో రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్ చెప్పరే, హల్లెలూయా. కొంచెం గట్టిగా మీరు ఆమెన్ చెప్తా ఉండండి, స్టేట్మెంట్ చెప్తా ఉంటాను. 72 లక్షల మంది నాయకునిగా ఉన్న మోషేకు లేదా కృప అనొచ్చు ఆమెనని. గిబియోన్లో సూర్యుడిని, అయ్యాలో చంద్రుడిని నిలిపిన యెహోషువకు లేదా కృప. ఇశ్రాయేలు మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి ప్రాణాలకు తెగించి వాక్యం చెప్పిన ఇర్మియాకు లేదా భాగ్యము. నెహెమ్యా, ఎజ్రా లాంటి వాళ్ళకి లేదా భాగ్యం. పాత నిబంధన కాలంలో ఎందరు పరిశుద్ధులున్నా లేని భాగ్యం కొందరికి మాత్రమే వంశావళి పుస్తకములో వారి పేరు రాయబడుటకు దేవుడు కృపనిచ్చాడు. అందులో ప్రథముడు అబ్రహాం. ప్రథముడు ఎవరమ్మా? కొంచెం గట్టిగా, రైట్. ఇప్పుడు ఆ మొదటి వచనంలో మరొక వింత చెప్తాను చూడండి. ఆ మొదటి వచనంలోనే మరో వింత. దావీదు వింత కాదు, కానీ దావీదు అన్న మాట కూడా ఒక అర్థం ఉంది, కానీ వింత చెప్తాను. అబ్రహాము కుమారుడైన, అక్కడ ఏమని రాయబడి ఉంది? అబ్రహాము కుమారుడైన. హలో, ఏదొక్కసారి తలకాయలు పైకెత్తి నన్ను చూసి చెప్పండి, దావీదు అబ్రహాము కుమారుడా? అసలు అబ్రహాం కుమారుడు ఎవరు? మాట్లాడే. అసలు అబ్రహాముకి దావీదుకి మధ్య ఎన్ని తరాలు? 12 తరాలు. ఎన్ని తరాలు? ఈ 12 తరాల వారిని పక్కన పెట్టి ఎవరెవరిని ఎన్నుకున్నాడు దేవుడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. 2వ స్థానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. పోనీ దావీదు కుమారుడైన యేసు ప్రభు దావీదుకు పుట్టినోడా? ఎవరికి పుట్టాడమ్మా? యోసేపు కదా, అంతేనా? మరియమ్మ కదా పుట్టింది. దావీదుకు యేసు ప్రభుకు మధ్య మొత్తం మళ్ళీ 2 తరాలు. అంటే మొత్తం ఎన్ని తరాలు? 14 తరాలు. ఈ 14 తరాలలో ఉన్న పురుషులందరి పేరు పక్కన పెట్టి కేవలం అబ్రహాముకు మొదటి స్థానం ఇచ్చాడు, దావీదుకు 2వ స్థానం ఇచ్చాడు. ఆమెన్ చెప్పరే. నేను ముందే చెప్పానుగా, ఆత్మ సంబంధమైన ఇలాంటి మాటలు మీ చెవులో పడిన వెంటనే మీరు ఏం చేయాలి? ఎలా చెప్పాలి? చేతులు బాగా ముడుచుకొని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఈసారి ఎత్తలేదా? దేవునికి మహిమ కలుగును గాక. పాయింట్ అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చారమ్మా మొదటి స్థానము? దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. 2వ స్థానం ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. సరే, ఈ ఇద్దరు మనుషులు పక్కన పెట్టండి. మరికొన్ని విషయాలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పాలి, మౌనంగా ఉంటే కుదరదు. ఎవరైనా అస్సలు నోరు తెరవకుండా ఉంటే వాళ్ళని లేపి నిలబెట్టి అడుగుతారు. ఓకే, రైట్ తమ్ముడా? వంశావళిలో పురుషుల పేర్లు వస్తాయా, స్త్రీల పేర్లు వస్తాయా? అంతే కదా. ఆ ఇంట పుట్టిన స్త్రీ ఎంత గనురాలైనా ఆవిడ పేరు ఎందులో రాదు? మీకు అర్థం కావడానికి, మన రాష్ట్రపతి ఎవరు? మన రాష్ట్రపతి పేరు తెలియకుండా బతుకుతున్నారమ్మా. హల్లెలూయా. ఏం పేరు నాన్న? ద్రౌపది ముర్ము. మన దేశ ప్రథమ పౌరురాలిగా ఆమె పేరు రాస్తారేమో కానీ, మన దేశ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఆవిడ పేరు రాస్తారేమో కానీ ఆమె ఇంటి వంశావళిలో మాత్రం ఆమె పేరు రాదు. స్తోత్రం. కనుక స్త్రీల పేర్లు వంశావళి పట్టికలో రావు. కానీ ఇక్కడ ఉన్న స్త్రీల బలం ఏంటో తెలవడానికి ₹1,00,00,000 మాట చెప్తాను. మీరు మీ 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 ఏమంటారు మీ 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 మహిళా లోకానికి ఉన్న బలం ఏంటో చూపించాలి ఇప్పుడు. హల్లెలూయా. అద్భుతం చెప్పనా? యేసయ్య వంశావళిలో కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా దేవుడు స్థానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకంటే అద్భుతమైన మాట చెప్తాను. మీ ఉద్యమం ఏంటో, మీ ఆలోచన ఏంటో, మీ సత్వం ఏంటో ఇప్పుడు చూపించాలి. స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడిన స్త్రీల పేర్లలో మొదటి స్త్రీ పేరు తామారు, 2వ స్త్రీ పేరు రాహాబు, 3వ స్త్రీ పేరు రూతు. అద్భుతమైన మాట చెప్పనా? మరి మీ ఉజ్జీవాన్ని, మీ ఆసక్తి, మీ సంతోషాన్ని మీరు ఎట్టవెత్తవర్తారో చూస్తాను మరి. హల్లెలూయా.
యేసు ప్రభు వంశావళిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వాళ్ళలో పురుషులు ఇద్దరే, కానీ స్త్రీలు 3 భాగాలు సంపాదించుకున్నారా? హల్లెలూయా. ఇంతటికే పనికొస్తారు, అంతకంటే ఎక్కువ పని చేయరు. అందుకే ఎక్కడ చూసినా మీ ఇంట్లో అదే దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కాస్త సపోర్ట్లు కొడతారు, స్తోత్రం చెప్తారు, అలెలు అంటారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పురుషులకు ఎన్ని స్థానాలు? స్త్రీలందరికీ ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. ₹1,00,00,000 మాట చెప్తారు, నచ్చితే ఉజ్జీవంగా ఆమేన్ చెప్పాలి. యేసు ప్రభు వంశావళిలో సమానమైన కృప పొందే అధికారం దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకాస్త లోతుకెళ్ళి మరికొన్ని విషయాలు ఆలోచించడం ప్రారంభించాను. అబ్బా, యేసు ప్రభు వంశావళిలోనే వీరి పేర్లు చేర్చబడ్డాయంటే వీళ్ళెంత ఘనులై ఉంటారు, ఎంత గొప్పవారై ఉంటారు. ఏదొక్కసారి ఆలోచిద్దామని వాళ్ళ చరిత్రలోనికి వెళ్ళి కొన్ని విషయాలు ఆలోచించడం ప్రారంభించాను. వినాలి గట్టిగా. బైబిల్ వైపు చూడబాకండి, అక్కడ చూసినా మీకు ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? అందులో మొదటి వ్యక్తి పేరు మర్చిపోయారా? రెండో వ్యక్తి పేరు, మూడో వ్యక్తి పేరు తామారు. యేసుప్రభు కాదు, యేసుప్రభు వంశావళి. తామారు అనండి గట్టిగా. నాలుగో వ్యక్తి పేరు రాహాబు అనండి. ఐదో వ్యక్తి పేరు. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడోళ్ళు, ఎంత గనులై ఉంటే, ఎంత పరిశుద్ధులై ఉంటే వాళ్ళ పేర్లు వంశావళి పట్టికలు రాస్తాడని అబ్రహాము దగ్గరికి వెళ్ళి చూస్తే పెళ్ళాం మాట వెళ్ళి సొల్లుగా అరుచుకున్న భక్తుడు. హలో, ఏంటి మాట్లాడడానికి మాట అర్థమైందా? ఎలాగో నాకు పిల్లలు పుట్టట్లేరు కదా, హాగర్ని తీసుకొని వెళ్ళంటే సొల్లుగా అరుచుకుంటూ పోయి, విన్నారా? తూర్పు దేశాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు వరకు గొడవలు పెట్టిన మహాప్రబోధకుడు ఎవరంటే అబ్రహాం. అట్టంటోడు పేరు తీసుకెళ్ళి దేవుడు వంశావళి పట్టికలో ఫస్ట్ పేరు పెట్టేశాడు. బాబోయ్, కన్యత్వమును కాపాడుకొని పరిశుద్ధ జీవితం చేసిన ఏలియా లాంటి సేవకులు లేరా? అలాంటి పరిశుద్ధ జీవితం చేసి కన్యత్వాన్ని కాపాడుకున్న ఏలియాను పక్కన పెట్టి, హలో, భార్య మాట విని హాగరుతో పోయి సంతోషంగా సొల్లుగా అరుచుకొని వచ్చిన అబ్రహాంకి ఇచ్చాడు పేరు. అక్కడ ఎంత పని చేశాడు దేవుడు. స్తోత్రం. సర్లే, భార్య మాట విన్నాడులే, ఏం చేస్తాడులే, పాపం చేసేది ఏమీ లేక భార్య పెత్తనం ఎక్కువ ఇంట్లో అనుకుందాం. రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఎవరతను? దావీదు. సొత్తే 4 అడుగులు పొట్టాడు, కనపడ్డ ప్రతి ఆడదాని మీద పడ్డాడు. స్తోత్రం. బేర్షబా కావాలా, ఊరియా భార్య కావాలా, అందగత్తె కనపడితే చాలు. స్తోత్రం. పోనీ వాడేమైనా నాలాగా అందగాడా? ఏంటి అలా అవుతారేంటి? కాదంటారా? స్తోత్రం. నా హైటు లేదు, నా వెయిట్ లేదు, నాలాగా అందము లేదు, రంగు లేదు. 4 అడుగుల పొట్టోడు, బట్టతల, ఒంటి నిండా రోగాలు. కీర్తనల పుస్తకంలో ఒక అధ్యాయం అంతా కూడా తనకున్న రోగాలన్నీ వివరిస్తాడు. నాకు గుండెపోటు ఉంది, నా రక్తపోటు ఉంది, నాకు సైనస్ ఉంది, నాకు మైగ్రేన్ ఉంది, నాకు నరాల ప్రాబ్లం ఉంది, అన్ని రోగాలు ఉన్నాడు. మాత్రం కనపడ్డ ప్రతి ఆడదానికి పడ్డాడు. అట్టంటోడు పేరు తీసుకొచ్చి వంశావళిలో పెట్టాడు దేవుడు. ఎంత ఘోరం అంటే. హల్లెలూయా. స్తోత్రం. మాట్లాడరే. ఈ 72 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను కానాను తీసుకెళ్ళడానికి ఉన్న భార్యనే విడిచిపెట్టి వచ్చిన మోషేను పక్కన పెట్టి, హల్లెలూయా, కావలసినంత తిరిగిన దావీదు పేరు పెట్టేసాడు అక్కడ. నాకు అర్థం కాలేదు. సరే, ఇంకాస్త ముందుకెళ్ళాను. మూడో వ్యక్తి పేరు కొంచెం గట్టిగా. ఒక మంచి మర్యాద గల కుటుంబములో పుట్టి పెరిగి ఒక మర్యాద గల ఇంటికి కోడలుగా వెళ్ళి చివరికి ఒక్క రాత్రి కొరకు వేశ్య రూపాన్ని దాల్చిన తామారు పేరు తీసుకెళ్ళి వంశావళి పట్టికలో పెట్టాడు. అయ్యో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం చేయడానికి వస్తే పేరు పెట్టాలి, కానీ యథార్థమైన జీవితం విడిచిపెట్టి పాపము చేయడానికి వరుగులు పెట్టిందే తామారు పేరు తీసుకొచ్చి వంశావళి పట్టికలో పెట్టాడే. స్తోత్రం. 4వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఎవరమ్మా? ఆమె ఒక్క రాత్రి కొరకే వేశ్య రూపం దాల్చింది. ఈమె వృత్తిరీత్యా వేశ్య. పాపిష్టి దేశంలో, పాపిష్టి మనుషుల మధ్య పాపిష్టి జీవితాన్ని చేస్తున్న పాపిష్టి రాహాబు పేరు తీసుకెళ్ళి దేవుడు వంశావళిలో పెట్టాడు. ఇంకా 5వ ఆమె ఎవరమ్మా?
ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం గట్టిగా. 10 తరముల వరకు దేవుని మందిరములో అడుగు పెట్టుటకు నిషేధింపబడిన జాతి. ఏ జాతి? మోయాబు జాతి. కన్న తండ్రిని నాన్న అని పిలవాలా, తాత అని పిలవాలో తెలియని దరిద్రమైన జాతి, వాయి వరసలేని జాతి, శపింపబడిన జాతి, తృణీకరింపబడిన జాతి, భ్రష్టమైపోయిన ఆ మోయాబింట పుట్టిన ఆ పనికి మాలిన జాతిలో పుట్టుకొచ్చిన రూతమ్మను తీసుకొని దేవుడు ఎక్కడ పెట్టాడమ్మా? ఒక్కడి చరిత్ర బాగోలేదు. ఇవన్నీ ఆధారం చేసుకొని కదా పాపం అర్థం కాక, వాక్యం అర్థం కాక క్రైస్తవేత్తరులు ఇందులో ఉన్న బలహీనతలను ఎత్తిపట్టుకొని ఇలాంటి వాళ్ళు చేర్చబడ్డారని కదా వాళ్ళు విమర్శించి మాట్లాడుతున్నారు. అయితే వారు అక్షర సంబంధులు కనుక ఆత్మ సంబంధమైన విషయాలు వారికి అర్థం కావట్లేదు. ₹1,00,00,000 మాట చెప్తాను, చప్పట్టు కొడుతూ స్తోత్రం చెప్పడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? అంటే మా అయ్యగారు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి కొట్టాడులే. హల్లెలూయా. కొడతారా గట్టిగా చప్పట్లు? రెడీగా ఉన్నారా? మీ చేతులు రెడీగా పెట్టుకోండి. మీ చేతులు రెడీగా పెట్టుకోండి. బలం పోతే కాస్త రుద్దుకొని వేడి పుట్టించుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన చప్పట్ల సప్పుడుకి ఆకాశ మండలంలో వ్యాపించిన దురాత్మల సమూహానికి భయం పుట్టాలా? ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపము చేసినా, ఎంత భయంకరమైన జీవితం చేసినా, ఎంత శపించబడిన వారిగా పాపిష్టి సమూహముగా వారు ఎంచబడ్డా, వారు చేసిన విశ్వాస క్రియను బట్టి నా దేవుడు వారి పేర్లు వంశావళి పట్టికలో రాయించేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను ఈ రాత్రి, నువ్వెంతటి భయంకరమైన పాపములో ఉన్నా, ఎలాంటి జీవితం చేస్తున్నా, ఎలాంటి పాపిష్టి బ్రతుకుతున్నా, ఎలాంటి శాపములో ఉన్నా, ఎలాంటి దరిద్రతలో ఉన్నా, నా యేసు యొద్దకు నువ్వు రాగలిగితే నీ పేరు పరలోకపు వంశావళి గ్రంథములో ఆయన రాస్తాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి రాగలిగిన వాని పేరు ఆ పరలోకపు వంశావళి గ్రంథములో రాయబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను. వీళ్ళ పేర్లు యేసు ప్రభు వంశావళి పుస్తకములో ఎలా రాయబడ్డాయో. హలో, ఎవరి పేర్లు? ఇప్పుడు మనం ధ్యానము చేసిన ఈ 5 పేర్లు యేసు ప్రభు వంశావళిలో ప్రత్యేకముగా ఎలా కనబడుతున్నాయో. హలో, పరలోకములో కూడా ఒక గ్రంథం ఉందంట. ఏముందంటమ్మా? కొంచెం గట్టిగా. ఆ గ్రంథం పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం. అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎవరైనా మీ మనసులో పెట్టుకోవాలనుకున్న వారు చెరగని పచ్చబొట్టు మాదిరిగా మీ మనసులో దీన్ని నింపుకోండి. గుర్తుండదేమో అనుకుంటే మీ పుస్తకాల్లో చక్కగా పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథానికి ఉన్న మరొక పేరేంటో తెలుసా? పరలోకపు వారసుల గ్రంథం. ఆమేన్. ఏ గ్రంథం అది? అంటే నిత్యరాజ్యమైన పరలోకములోనికి నువ్వు ప్రవేశించాలంటే ఆ గ్రంథములో నీ పేరు రాయబడి ఉండాలి. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథం, లేదా దానికి ఉన్న మరొక పేరు పరలోక వారసుల గ్రంథమైన ఈ పుస్తకములో నీ పేరు రాయబడితేనే రేపు పరలోకములోనికి ప్రవేశించగలిగిన కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పొచ్చా? ఆమేన్ చెప్పొచ్చా? కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర ఓటర్ ఐడి ఉందండి. ఏముంది? మాట్లాడాలి. వెళ్ళారు ఏమి వేయడానికి? అక్కడ లిస్టులో నీ పేరు ఉండాలిగా. హలో, ఉండాలా ఉండొద్దా? నా ఓటర్ ఐడి ఉంది, నా పేరు చూడు. ఎంత ఎదిగినా నీ పేరు కనపడదే. ఏనిస్తాడా ఓటు? మాట్లాడండి. అలాగే నేను బ్యాప్టిజం తీసుకున్నా, సర్టిఫికేట్ చూడు. మా యేసుబాబు గారు ఇచ్చారు సర్టిఫికేట్. హల్లెలూయా. నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకొని పోయినా అక్కడ కనుక నీ పేరు రాయబడకపోతే ఏమండి మన బతుకులు ఏమవుతుందో తెలుసా? అమ్మ వింటున్నారా? తెలుగులో మీకు బాగా అర్థం కావడానికి మంచి సామెత చెప్తాను. ఆడెవడో ఇంత బతుకు బతికి
ఇంటికి చచ్చాడంట. చర్చిలో ఊగేసావు ఎగిరేసావు, కొట్టుకున్నావు, ఎన్ని చేసావు, పరిచయం చేసావు, తిరిగేసావు, అన్నీ చేసావు. చివరికి పరలోకంలో నీ పేరే లేదు, నీ బతుకేందుకు ఇంకా? పలాని చర్చిలో మా మెంబర్షిప్ ఉంది, ప్రతి నెల మేము మెంబర్షిప్ 200 రూపాయలు కడతాం. ఎవడుకురా బిచ్చ వేసింది నువ్వు 200? చర్చి మెంబర్షిప్లో 200 కట్టినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతావా? ఇక్కడ సంఘములో కల్వరి ఏం చర్చి నాయనా? కల్వరి ప్రార్థనా మందిరములో పాస్టర్ గారి దగ్గర ఉన్న విశ్వాసుల పుస్తకం మాదిరి ఉంటుందిగా, లిస్ట్ ఉంటుందిగా, పలాని ఫ్యామిలీస్ ఉంటుంది కదా, అందులో నీ పేరున్నా పరలోకం చేరవు బంగారం. పరలోకం చేరాలి, మహిమలో ప్రవేశించాలి, ప్రభుతో ఉండాలంటే నీ పేరు పరలోకపు వంశావళి పుస్తకం అనండి గట్టిగా. రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవని పేరు రాయబడుతుందో వాడు మాత్రమే ఆ రాజ్యములోనికి, మహిమలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. బాబు నువ్వు కాసేపు శాకాహార జంతువులుగా మారిపోయినాయి. మీరు కూడా మాంసాహారం మానుకుంటేనే పరలోకంలో పోయే అవకాశం ఉంది బంగారం. తిన్నంత తినేసి నరకానికి పోయారు గాక. స్తోత్రం. మీరు తినడం మానేయండి, మా ఖర్చు తప్పించండి, గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ బోధ వినుటకు బహు ఇబ్బందికరముగా ఉన్నది కనుక తండ్రి కుమార పితా పుత్ర పవిత్రాత్మ నామమున డైరెక్ట్ నరకానికి పోవుదుముగాక. హలో, మనుషులందరూ స్తోత్రం చెప్పరే. ఆశీర్వాదాలు పొందడానికి రావట్లే చర్చికి, దీవెన పొందడానికి కాదు, మేలు పొందడానికి కాదు. కొందరికి ఇదే పని. చర్చికి పోయేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుని అలవాటున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా చర్చికి వెళ్తున్నాం నాయన, ఈరోజు మొదటి కూటం, ప్రభువా మాతో మాట్లాడండి, వచ్చే దైవ సేవకు నోరు బలపరచండి, మమ్మల్ని బాగా నలగొట్టండి, చేసి ఉంటారా ఈ ప్రార్థన? అబ్బే, చర్చికి వెళ్తున్నాం నాయన, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. స్తోత్రం. అదేదో తెలుగులో పెద్దలు ఉన్నారు చూడు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టుగా రక్షించబడి సంవత్సరాలు దాటిపోతున్నా మైదా పిండి బుద్ధలాగా ఉన్న కాడ కూర్చొని ఆశీర్వదించు, ఆశీర్వదించు, దించు దించు దించు, ఆశీర్వదించు. దరిద్రం ఏంటో తెలుసా? ఆరాధన చేసేటప్పుడు కూడా ప్రభు మహిమను పెట్టుకొని ఆరాధన చేయరు. ఆశీర్వదించేవు ప్రభువానికి స్తోత్రం. ఇంతకు మించి వేరే ఆరాధనే రాదరా బంగారం నీకు? హల్లెలూయా, హల్లెలూయా. మన బతుకులను జ్ఞాపకం చేసుకొని ఆరాధించడమే తప్ప ఎట్టున్నా పర్వాలి. ఆయన మహోన్నతుడు, ఆరాధనకు యోగ్యుడిని ఎప్పుడైనా ఆరాధన చేసావా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అంతే ఆశీర్వాదం. కొన్ని ఆరాధన చూడండి, కొన్ని టీవీలు దాన్ని ఏమంటారు, ఏం ఛానల్ అది? ఆరాధన చేసేవారు చూడండి కొందరు. వీళ్ళు ఆరాధనలో దేవుని మహిమపరిచే పాటలు రా వీళ్ళకి. బ్రతుకునావా పగిలినా, పోతే పోయిందిరా, సస్తే చచ్చావు, సావు రాదు. హల్లెలూయా. నీవు నాకుండగా, ఓహో ఉండకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను చూపించు దేశానికి రమ్ము అన్నాడు. ఇంకో సందర్భంలో ఏమన్నాడు? అబ్రహామా నేను చూపించు దేశానికి పొమ్ము అన్నాడు. రమ్ము అంటే అర్థం ఏంటి? రా, నేను నీతో ఉంటానని కదా అర్థం. పోనంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను నీతో పాటు రాను, నువ్వు ఒక్కడవే వెళ్ళాలి అని అర్థం. ఒక్కడ వెళ్ళాలి కదా. మరి ఒక్కడ వెళ్ళాల్సినోడు నువ్వుంటే నాకు చాలు యేసయ్య. మరేంట్రా, నేను రాను అన్నాను కదరా, మళ్ళా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. ఏందిరా ఈ పాట? నీకు ఆరాధన తెలియదు, నీకు పాట తెలియదు, మళ్ళీ మైక్ కావాలా, నేనే ఆరాధన చెయ్యాలా? హల్లెలూయా. సిగ్గులేని బతుకులు ముందు బతుకు మార్చుకో, తర్వాత ఆరాధన చేద్దు. ఎవరిని సంబోధించట్లేదు, లైవ్ వెళ్తుంది కాబట్టి కొందరి జీవితాలు కత్తిరించాలని మాట్లాడుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన ఎప్పుడు చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏ పాట పాడాలో తెలియదు. ఆరాధన చేయండి బాబు అంటే, గాయమందినా గొర్రెను నేను జాగు చేయక ఎట్టంటాడు. పుట్టినరోజుకి ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరవాసిని నే జగమున్న అని పాడాలి పాట. అప్పటికి నాడు సిగ్గురాదు. స్తోత్రం. హల్లెలూయా.
అవును, అలాగే చాలా కాలం, కొన్ని సంవత్సరాల కిందట మినిస్ట్రీలో ఓ సేవకుడు వద్దంటే పోయి పెళ్లి చేసుకున్నాడు. సరే, వాళ్ళ పిలుపు లేకపోయి చేసుకుంటే వేరే విషయం. నువ్వు అన్నా రా, నువ్వు పెళ్లి చేయి, నువ్వు రావాలని చెప్పి ఏసన్న బలవంతం చేస్తే ఏసన్న పోయిండు. ఆయన ఒక్కడు మమ్మల్ని అందరూ లాక్కపోయిండు. పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ జరుగుతూ ఉంది. పాటలు పాడండి అంటే ఒక బ్రదర్ని పిలిచి పోయి పాట పాడిపోరా అన్నాడు. అయ్యా ఏం పాట పాడమంటావు అని అడిగిండు. నమ్మవద్దు పాడిపో అని చెప్పాడు. శుభమానాడు పెళ్లి చేసుకుంటాడే, నమ్మవద్దు ఈ మాయ. ఆయన తలపట్టుకుని కూర్చుంటే పెళ్లి కొడుకు, నేను శుభమాని పెళ్లి చేసుకుంటే మా కుటుంబ దేవరని అని పాడతాడు అనుకుంటే ఈడేమో నమ్మవద్దు అని స్టార్ట్ చేసిండు. ఏమవుతాడు అనుకున్నంతలోనే 3 నెలల్లో పెళ్లి పేటాకులు అయిపోయింది. స్తోత్రం. ఇప్పుడు ఆరాధన చేయమని చెప్పండి. దారి తప్పిన గొర్రెను ఇంత మించిన పాడికి ఏమవుతుంది ఇంకా? స్తోత్రం. భౌతిక సంబంధమైన దీవెనలు ఆశపడి మందిరానికి రావద్దు. ₹1,00,00,000 మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. ఆరోగ్యం కావాలా? ఇక్కడ దాకా రాక్కర్లేదు. మీ ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ పడిపించుకొని బాగా అయిపోతుంది. దయ్యాలు పోవాలా? మాంత్రికులు ఉన్నాడు, చేతబడి చేసేవాడు ఉన్నారు, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, విడుదల కలుగుద్ది. ఎక్కడికి వెళ్ళినా దొరకనిది యేసు ప్రభు దగ్గర మాత్రం దొరికేది నిత్య జీవం ఒకటి అయ్యున్నదే. అది పొందాలంటే నువ్వు మందిరానికి రాక తప్పదు. కనుక మందిరానికి వచ్చేవాడు ఆశీర్వాదాలు పొందే ఆలోచనతో రావద్దు. నేను నిత్య రాజ్యమునకు వారసునిగా మారిపోవాలన్న ఆశ కలిగి మందిరంలో అడుగుపెట్టే వారిగా ఉందుముగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య రాజ్యమునకు మనమందరం వారసులముగా మారిపోదుముగాక. పోయిన మా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోయినా పర్వాలేదు, అప్పుల పాలైపోయినా పర్వాలేదు, ఏం బాధలేదు, దేవుడు మాకు తెరుస్తాడంతే రెండో విషయం. కానీ మా చేతికి అప్పగింపబడిన ప్రతి ఆత్మ రేపు దేవుని రాజ్యంలో కూడా కనబడదును గాక. ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణం దేవుని రాజ్యంలో కళ్ళు తెరుదుము గాక. ఆ పరలోకపు వంశావళి పుస్తకములో మన పేరు ఒక బంగారు అక్షరాలతో రాయబడును గాక. ఆమేన్. ఓ రోజు ఏం జరుగుతుంది తెలుసా? ప్రభు రాకడ జరుగుతుంది. మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఈ ఎత్తబడే సంఘము మహిమలోకి చేరాలంటే పరలోకములో గ్రంథాలన్నీ ఒకరోజు చెప్పాలి గట్టిగా. అప్పుడు ఏం చేస్తారు? అంత్యదీనమందు దూతబూరను దూచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణొందుచున్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియుందునచట. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునచట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించే సమయం వచ్చినప్పుడు గ్రంథాన్ని తెరిచి ఏం చేస్తాడంట దేవుడు? హలో, ఏం చేస్తాడంట? ఒక్కొక్కరి పేర్లు పిలుస్తాడు. నన్ను చూడకుండా చూస్తారేంటి? ఒక్కొక్కరి పేర్లు కొంచెం గట్టిగా. ఆ పేర్లు పిలిచినప్పుడు ఎవరి పేరు వినపడాలి? కొందరు నా పేరుని కాస్త నెమ్మదిగా గుసగుసలాడుతూ చెప్పారు. నా పేరు ఎట్టా రాయబడదులే, నేను పోయేది లేదు, దిక్కులు చూస్తా కూర్చున్నారు కొంత సైతాన్లు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా చెప్పండి గట్టిగా, బయట నుంచి సమాధానం చెప్పండి. ఎవరి పేరు వినబడాలి? కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రంథాన్ని విప్పుతాడు. దేవదూతలందరూ వింటుండగా, చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. దేవదూతలు వింటూ ఉండగా, సకల పరిశుద్ధుల పరివారము చూస్తూ ఉండగా ఆయన గ్రంథాన్ని విప్పుతాడు. సంఘములు రక్షణ పొంది పరిశుద్ధులుగా మార్చబడి రాకడలో ఎత్తబడే వారి పేరు ఒక్కొక్కరు పిలుస్తుండగా నిన్ను దేవదూతలు పట్టుకొని మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అడుగట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఘనత నీకు రావాలి, ఆ మహిమను పొందాలి, ఆ మహిమలో ప్రవేశించాలంటే ఆ వంశావళి పుస్తకములో నీ పేరు రాయబడునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఎక్కడ రాయబడాలి? కొంచెం గట్టిగా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడ గుర్తింపు లేకపోయినా పెద్దగా ఫీల్ అవ్వబాకండి. చర్చిలో నేను ఎంత కష్టపడతాను, నేను ఎంత ప్రయాసపడతాను, ఈ పనులన్నీ చేసింది నేనే, అయ్యగారు అస్సలు నా మీద ఒక్క చూపయ్యాడు, నన్ను చూడాడు, ఎంత చేసినా చాలితే పో అంటాడు మమ్మల్ని పట్టుకొని. మా గుర్తింపే లేదు. స్తోత్రం. మీకు మాట చెప్పనా? మేము కొన్నిసార్లు మీరు చేసే పరిచర్య గుర్తించబడనట్టుగా మేము నటిస్తాము, కానీ అలా ప్రయాసపడే ప్రతి వాని మీద దేవుని కనుచూపు ఉంటుంది. మనుషులు చూడరేమో కానీ, కొంచెం గట్టిగా. అందుకే అరణ్యములో అల్లాడిపోతున్న హాగరుకు దాహము తీర్చిన తర్వాత దేవునికి హాగరు పెట్టిన పేరేంటో తెలుసా? చూచుచున్న దేవుడవు కదా. మళ్ళీ నన్ను చూడట్లేదు, నన్ను గమనించుకోవట్లేదు, నా వైపు చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, మళ్ళీ ఎందుకు పనికి మన డైలాగులు? స్తోత్రం, స్తోత్రం. మన టార్గెట్ ఈరోజు ఒకటే, నా పేరు ఆ గ్రంథములో, ఈ ప్రత్యేకముగా వీరి పేర్లు వంశావళి పట్టికలో ఎలాగునా రాయబడ్డాయో మన పేర్లు ఆ పరలోకపు వంశస్థుల గ్రంథములో రాయబడునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసుప్రభు వంశావళి అంటే అర్థం ఏంటి? యేసుప్రభు కుటుంబ సభ్యులని కదా అర్థం. హలో, అంతేనా? ₹1,00,00,000 మాట చెప్పనా? అక్కడున్న పేర్లన్నీ ఆయనకు ముందున్నవారు, అక్కడున్న పేర్లన్నీ ఆయనకు ముందున్నవారు, ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడుతున్న వారందరూ ఆయన తర్వాత వారు. స్తోత్రం. మా తండ్రుల పేరు నాకంటే ముందుంటుంది, నా పిల్లల పేరు తర్వాత ఉంటుంది. వీళ్ళైనా నా వంశమే, వాళ్ళైన వంశమే. వాళ్ళు ముందున్న వాళ్ళు, మనము తర్వాత ఉన్న వారము. ఎట్టుకేళ్లకు ఆయన కుటుంబ సభ్యులుగా మనం మార్చబడబోతున్నాము. అలా జరగాలి అంటే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో. అర్ధరాత్రి కల్లో కూడా ఎవడైనా వచ్చి అడిగినా కూడా, నాకు చదువులేదు అయ్యగారు, నేను చదవలేదు అన్న సాగు చెప్పొద్దు. ఈ మాట చెప్పాలి. పరలోకంలో ఎవడు పోతాడమ్మా? పరలోకంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? చెప్పాలి గట్టిగా. గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేరు? చర్చిలో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కాదు, స్తోత్రం. పరిచయం చేసిన వాళ్ళు కాదు, ఆరాధన చేసేవాళ్ళు కాదు, నాలా ప్రసంగాలు చేసేవాళ్ళు అసలే కాదు. స్తోత్రం. వింటున్నారా? నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడునుగాక. రాకడ దినాలు సమీపముగా ఉన్నాయి. ప్రభు ఎప్పుడొస్తాడో తెలీదు. ఆయన వచ్చి గ్రంథాన్ని విప్పి పేర్లు పిలవాలి. ఆలస్యము కాకమునిపే నీ పేరు అక్కడ రాయబడ్డానికి మనం ప్రయాసపడేవారిగా ఉందుముగాక. మంచిది. కానీ మన పేరు ఆ గ్రంథంలో ఎప్పుడు రాస్తాడు? హలో, ఎంతో ఘనమైన సేవ చేసిన గొప్ప గొప్ప సేవకుల పేర్లు రాయకుండా ఈ 5 పేర్లు ఎందుకు రాశాడు? హలో, ఎక్కడా వంశావళిలో ఈ 5 పేర్లు రాయడం గల కారణం ఏంటి? అసలు వీళ్ళు ఏం చేస్తే వీళ్ళ పేర్లు వంశావళి పట్టికలో రాయబడ్డాయి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అబ్రామా, మరే రేపు నా పేరు కూడా గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడాలి కాబట్టి అసలు వంశావళి పట్టికలో నీ పేరు ఎలా రాయబడని చెప్పు. నీ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకుందాం. స్తోత్రం. మీకు అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు పరీక్షలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అనుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ చేతులు పైకి ఎత్తండి. 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? రాసావా? బాగా రాసావా? గెలిసావా? స్తోత్రం అయిపోయావా? ఏదైనా స్తోత్రమే ప్రభుకి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీకంటే ముందు పరీక్షలు రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగుంటుంది, ఎలా రాయాలి అడుగుతారా? అడగకపోయినా మనకు బుక్ దొరుకుతుంది. ఏమంటారు దాన్ని? గైడ్ అంటారు. ఏమంటారు దాన్ని? గైడ్ అంటే అర్థం ఏంటి? ఇది వరకు పాత ఎగ్జామ్స్లో ఏం ప్రశ్నలు వచ్చాయి, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, అవన్నీ ముందుగా మీకు ఎలా రాయాలి అవన్నీ ఒక ఆలోచన చూపించడానికి గైడ్ అమ్ముతారు. అంతేనా?
ఎంత చదువుకున్నా ప్రతి వాడి దగ్గర ఏముంటుంది? గైడ్ ఉంటుంది. సరిగా అలాగే రేపు మనం కూడా భక్తి చేస్తూ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. అయితే అక్కడ రాయబడాలంటే, మన పేరు రాయబడాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళ 5 దగ్గరికి వెళ్తే ఏం పాఠాలు నేర్పిస్తారో చూద్దాం. స్తోత్రం. అబ్రహాము, నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమెన్ చెప్పండి. అబ్రహాం పేరు రాయబడినట్టు మన పేరు రాయబడాలి. దావీదు పేరు రాయబడినట్టు మన పేరు రాయబడాలి. తామారు, రాహాబు, రూతు పేర్లు రాయబడినట్టు మన పేర్లు రాయబడాలి. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, ఏం చేస్తే మన పేర్లు రాయబడతాయి. చాలా క్లుప్తంగా టూకిగా ఈ 5 విషయమై కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను త్వరితంగా ముగించేస్తాను. మొదటి వ్యక్తి పేరు కొంచెం గట్టిగా అబ్రహాం ఏం చేశాడు? ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అతని అన్న మాట దగ్గరమ్మ అబ్రహాము అని పెట్టి చదవండి. అబ్రహాముతో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు, యాకోబను వారిని గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశమునకు వారు పరవాసులై ఉండిరి. ఏదొక్కసారి మంచులందరూ కూడా పైకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. అమ్మా, సంఘమంతా నా మాట వినాలి. వింటున్నారా? ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైంది ప్రతి వాని జీవితంలో. ఈ మాటలు మీ గుండెల పైన చెరగని పచ్చబొట్టు మాదిరిగా ముద్రపడిపోవాలా. అలాగూ ఈ మాటలు మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. అబ్రహాముని గురించి అక్కడ ఏమో రాయబడో తెలుసా? అతడు దేవుని స్వరమును విని తన సొంత ఊరిని విడిచిపెట్టింది మొదలుకొని హెబ్రోనులో సమాధి చేయబడు వరకు ఎక్కడున్నాడంటమ్మా? గుడారములలో. అనండి గట్టిగా. మన భాషలో గుడిసెలో బతికాడు. గుడిసైనా పర్మనెంట్గా తాటాకులు లేకపోతే దాన్ని ఏమంటారమ్మా? అది గడ్డి వేస్తారు కదా, దాన్ని ఏమంటారు? జమ్ము కానీ తాటాకులు కానీ వేసుకుంటారేమో. కానీ అబ్రహాం మాత్రం చేతితో నేసినటువంటి బట్టని, ఆ క్లాత్ని వేసి ఆ గుడారములోనే బ్రతికాడు. డబ్బులు లేకనా? హలో, మాట్లాడాలి. డబ్బులు లేకనా? పేదోడ పాపం అబ్రహాము. ఏంటి మాట్లాడరేంటి? అబ్రహాం ఎవరో తెలుసా? తూర్పు దేశములంతటా అతనికి మించిన ధనవంతుడు మరొకడు. ఈ అబ్రహాము గురించిన మరొక మాట చెప్తాను. అతడు పారిశ్రామికవేత్త, ఎంటర్ప్రెనర్ అంటారు ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేశానికి ఎంటర్ప్రెనర్, గొప్ప పారిశ్రామికవేత్త పేరు చెప్పండి అమ్మా. రతన్ టాటా పేరు వచ్చిందంటే మరి అంబానీ పేరు రావాలిగా, అంతేనా? వీళ్ళంతా ఎవరు? ఎంటర్ప్రెనర్స్, అంటే ఉద్యోగాలు ఇప్పించి గొప్ప బిజినెస్ చేసిన వ్యాపారవేత్తలు. ఈ దినాల్లో ఈ రతన్ టాటా, ఈ అంబానీ అలాంటి వాళ్ళు, వీళ్ళు మన దేశానికే స్వత్రం. కానీ అబ్రహాము ఆ కాలములో అసలు ఆ ప్రాంతములో ఉన్న వారందరికంటే ధనవంతుడు ఎవడంటే అబ్రహాం. స్తోత్రం. ఏమండి, ఇంత ధనం సంపాదించిన అబ్రహాము సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడా? మీరు ఆది కాండములో అబ్రహాము గురించి కొన్ని మాటలు చూడండి. విస్తారమైన పశు సంత ఉంది, విస్తారమైన పనివారు ఉన్నారు. అంతకంటే అద్భుతం చెప్తాను. అబ్రహాము ఇంట అల్లవర్చబడిన వారు 318 మంది. ఏమండి, 4 సంవత్సరాలు కష్టపడి 4 రాళ్ళు వెనుకేసుకున్న వెంటనే ఇక భార్యాభర్తల మధ్య పోరు స్టార్ట్ అవుతుంది. ఇల్లు కట్టవా, గుడిసెలోనే ఉంచుతావా, శైవా. స్తోత్రం. ఆడు సంపాదించిన 10-20 లక్షలకి ఆడు కట్టే చిన్న ఇంటికి ఆడిచ్చే బిల్డప్లు ఇంత అంత ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా. మరి డబ్బు లేదని అబ్రహాం ఇల్లు కట్టుకోలేదు. మీకు మంచి మాట చెప్పనా? అబ్రహాము ఇల్లు కాదు కట్టాలనుకుంటే ఒక రాజభవనమునే
కట్టగలిగినంత సామర్థ్యం ఉన్నా బ్రతికినంత కాలం ఎందుకు గుడారంలో ఉన్నాడో తెలుసా? దేవుని మాటకు లోబడి వాగ్దాత దేశమునకు నేను చేరాలి అంటే నేను స్థిరమైన వాసమును ఇక్కడ ఏర్పాటు చేసుకోవద్దు. ఈ లోకములో బ్రతికినంత కాలము నేను త్యాగముతో బ్రతకాలి, సమర్పణతో బ్రతకాలి, ప్రతిష్టలో బ్రతకాలి అని వైరాగ్యములో బ్రతకాలన్న ఒక ఆలోచన కలిగి అలా బ్రతికిన కారణమున పునాదులు కలిగిన పట్టణంలోనికి అబ్రహాము చేరగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు వస్తే అబ్రహాము బ్రతికిన విధానం త్యాగపూరితమైన జీవితం. ఆమేన్, ఆమేన్. మా అక్కలకి ఏం అర్థం కానట్టుంది. ఇప్పుడు మీరు ఆమెను చెప్పేదాకా మీ ఎంట పడతాను. స్తోత్రం. వింటున్నారా? నాకు నాజూగ్గా సింగనాదాలు చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? హెబ్రీ స్త్రీలు కనుక మీరు ఎలా ఉండాలి? గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రతికినంత కాలం ఏ ఇంట్లో బ్రతికాను, ఎలా జీవించాను ముఖ్యము కాదు. ఇతడు పునాదులు కలిగిన మహిమ గల పట్టణములో ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక ఎవడి లోకములో అన్ని ఉన్నా ఏమీ లేని త్యాగపూరితమైన బ్రతుకు చేస్తాడో, నిత్య రాజ్యమైన పరలోకము కొరకు కనిపెట్టుకొని ఉంటాడో, వాని పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. The life Abraham lived on the earth was completely a life of sacrifice. కొంత డబ్బు సంపాదించగానే రంగులే మారిపోతాయి, సోకులే మారిపోతాయి, రూపాలే మారిపోతాయి. స్తోత్రం. సేవ ఆరంభంలో చిరిగిపోయి కుట్టుబడ్డ వస్త్రాలు, కొంచెం సేవ పెరిగి 2 డాబాలు వేసి 2 బిల్డింగ్లు వేసి ఇంటి ముందు కారు వచ్చిందా? లెలిన్ బట్ట తిరగదు, తెగదు, ఇస్తిరి బట్ట పోదు. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాము మనస్సు సంపాదన మీద లేదు, అబ్రహాం మనస్సు ఇంటి మీద లేదు, బ్రతుకు మీద లేదు. నేను పునాదులు కలిగిన పట్టణంలోనికి ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణముకై, పాడదామా? అబ్రహాముకు చాలిన దేవుడు, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము పేరు వంశావళిలో రాయబట్టగల కారణం ఏంటో తెలుసా? ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నేరాలు ఘోరాలు గల చరిత్ర తనకున్నా అతడు అన్నిటినీ విడిచిపెట్టి ఒక త్యాగపూరితమైన బ్రతికిన కారణమున అతని పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడ్డదే. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన పేరు పరలోకములో రాయబడాలంటే ఎలాంటి బ్రతుకు బ్రతకాలమ్మా? త్యాగము కలిగిన జీవితం అనండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? ఏమీ లేకుండా బ్రతకమని చెప్పట్లేదు. అన్నీ ఉన్నా ఏమీ లేని వారిగా. మీకు ఇంకో మాట చెప్తాను. అబ్రహాము త్యాగములో ఉన్న అనుభవాలు. ఓ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఓ రోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటా నల్ల కోటేసుకున్నమ్మా, ఏదో రాస్తుందా, చేస్తుందా? స్తోత్రం, హల్లెలూయా. తలకాయ తీసేస్తాను ఏమనుకున్నావు? ఆల్రెడీ నీ నల్లటి గోర్లు నా కంట్లో పడ్డాయి. స్తోత్రం. మీ అయ్యగారు అంతా ప్రేమగలడు కాబట్టి మీరు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. ఆయనంతా ప్రేమరాజ్యం, నాదంతా ధర్మశాస్త్రం. ఆయన చూసి మీరు మోసపోకండి. నేను చాలా అందంగా ఉన్నా, చాలా డేంజర్ గాడిని. ఎందుకు నా పేరు? అందంగా లేదనా, డేంజర్ గాని కాదనా? స్తోత్రం. మంచులందరూ స్తోత్రం చెప్పాలి సంతోషంగా. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. తీబాక నా వైపు చూడండి. అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి. నీ పేరేంటి దేవుడా?
ఏమని పిలవాలి? నువ్వు హెచ్డి దేవుడవు, ఆంధ్ర దేవుడవా, తెలంగాణ దేవుడవా, ఉత్తర భారతదేశం దేవుడవా, అమెరికా దేవుడవా అడిగాడు అబ్రహాము. హలో, పేరు ఎవరో తెలియదు, ఏ ఊరు తెలియదు, అడ్రస్ తెలియదు. అబ్రహాము కేవలమైన స్వరమును మాత్రమే విని ఆ స్వరానికి లోబడి తన సొంత ఊరు విడిచిపెట్టి తన ప్రయాణం ఆరంభించాడే. ఏ మార్గం తెలియకుండా, ఏ విషయం తెలియకుండా అతను తన ప్రయాణం ఆరంభించాడే. ఎంత త్యాగం ఉంటే ఆ పని చేస్తాడు. ఎటు పోవాలో తెలియదు. సరే, మా నాన్నగారు ఉన్నాడుగా పెద్దోడు, ఆలోచన చెప్తాడు అనుకుంటే కొంచెం దూరం పోయింది. నాన్న కూడా చనిపోయాడు, ఆలోచన చెప్పేవాడు లేరు, నడిపించేవారు లేరు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయినా స్వరమెత్తి మాట్లాడిన దేవుని మాటను నమ్మి ప్రభుని వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మీకు ఏమైనా సలహా చెప్పాడు అనుకోండి, అమ్మా ఇలా కాదు ఇలా చెయ్యండి అనక చెప్పాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మాటని 10 సార్లు ఆలోచిస్తారు. అయ్యగారు చేయమన్నాడు, మరి ఎలాగుంటుందో ఏమో, ఎందుకులే అయ్యగారు చెప్తాడు కానీ అది కాదు, మరి మన పరిస్థితులు మనకు తెలవాలి కదా అని వీళ్ళు కొత్త డిసిషన్ చేస్తూ ఉంటారు. చచ్చిపోతావు రే. హలో, ఆయన చెప్పింది చేయకుండాని సొంత తలంపులు పెట్టుకొని, సొంత డిసిషన్లు చేసుకొని, సొంత మాటలు, సొంత తలంపులు. అయ్యగారు అంటాడు లేవు, ఉపవాసం ఉండదు, మనం అడుగుతుంది మనకు. దానివలన కలగబోయే పరిణామాలు అబ్రహాముకు తెలియదు. ఎటుపోతున్నాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎలా వెళ్తాడో తెలియదు. ఏమి తెలియకపోయినా సింపుల్గా మాట చెప్పన, దైవ సేవకుడు, దైవజనుడుగా, లేకపోతే సేవకుడు, దేవుడు స్వరం విని ఎవరో తెలియకపోయినా గుడ్డిగా నమ్మి వెంబడించాడు. కాబట్టి అతని పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మధ్య మేము ఒక పెళ్లి సంబంధం చూసాం. ఒక అబ్బాయికి, అయ్యా మీరు ఏ సంబంధం అయితే ఆ సంబంధం, నాకు సరిపడే అమ్మాయిని తీసుకొచ్చిరండి, నేను తల వంచి తాడి కడతానడు. తీరా నేను పెళ్లి చేసేటప్పుడు అందరు తిట్టుకున్నారు, ఈడు జోడు కుదరలేదు, ఆడేమో అలాగున్నాడు, ఈవిడేమో ఎలాగుంది, ఈ పాస్టర్ గారికి ఏమీ తెలియదు, అది ఇది అన్నారు. మీకు అద్భుతమైన మాట చెప్పనా, భార్య ఎంఆర్ఓ అయిపోయింది, భర్త కలెక్టర్ అయిపోయాడు. స్తోత్రం. అసలు ఈరోజు వరకు వాళ్ళ నోటి నిండా నవ్వు జరిగిపోలే, గుండెల నిండా సమాధానం పోలేదు, ఇంటి నిండా ఆనందమే. అద్భుతమైన తెలుసా, 2 సార్లు కానుపోయింది, 2 సార్లు కవల పిల్లలు పుట్టారు. ఇంటి నిండా పిల్లలే, సమృద్ధి అయిన ఆస్తి, కావలసిన డబ్బు, పనులు, హ్యాపీగా బ్రతుకుతున్నారు. స్తోత్రం. జంగారెడ్డిగూడెంలో ఒక అబ్బాయి సేవ చేస్తూ ఉన్నాడు. ఇక సేవ చేస్తున్నాడు కదా, ఒంటరిగా సేవ చేస్తే మంచిది కాదని సంబంధం చూద్దామని వాడికి సంబంధాలు చూస్తే ఏ సంబంధం చూసినాడు నచ్చదే. ఇదేదో కొంచెం తిరకాసుగా ఉంది, తేడాగా ఉంది కేసు అనుకుని నన్ను మెల్లగా లోపలికి పిలిచి, ఒరే అసలు విషయం చెప్పురా, నీకు ఎవడు కావాలని అడిగాను. నాకు మెరుపు తీగలాంటి అమ్మాయి కావాలని అడిగాడు. ఎవరు కావాలంట? మేము సేవకు చూసిన అమ్మాయి కాదు, వీడికి ఎవరు కావాలంట? మెరుపు తీగ. సరే, ఎవడి కోరికలు అడుకుంటాయిగా, మరి తప్పదుగా ఏం చేయాలని ఈ పనిహిమానుడికి మెరుపు తీగని తెచ్చి పెళ్లి చేశాం. ఆ పెళ్ళైన 3 నెలలు ఆడు నన్నే కట్టుకోటి తిరిగిండమ్మా, ఆ పెళ్ళాన్ని వేసుకొని. స్తోత్రం. అంతే, పెళ్ళైతే తల్లి అల్లం, పెళ్ళం బెల్లం అయిపోద్దంట. మేమేమో అల్లం అయిపోయినాం, అదేమో బెల్లం అయిపోయింది. ఇక వాడి ఫోజులు, నా భార్య అంత అందగతి ఇంకొకటి లేదు. ఆడి ఫీలింగ్ ఇంత అంత కాదు, బండేసుకొని బుర్ర విస్టింగ్ ఏమైందో, సేవ ఏమైందో, పాటలు ఏమైందో ఆరాధన చేస్తూ ఉంటాడు, భార్య చూస్తూ ఉంటాడు. వీడికి ప్రస్తుతం వాడికి ఆడి భార్య దేవత అయిపోయింది. హల్లెలూయా. అదేమో సింగనాదం చేస్తాం చర్చిలో కూర్చొని, సేవ లేదు, ఏం లేదు. కొంతకాలానికి ఒక 6 నెలలకు ఒకసారి హైదరాబాద్కి వచ్చాడు. ముఖమంతా వాడిపోయింది. వాడి పక్కన నిలబడితే నేనే తెల్లగా ఉన్నా. ఏంటన్నా వేశారు? హల్లెలూయా. నాకు అర్థమైంది, పాస్టర్ గారు ఇంకోసారి మీ చర్చకు రాను, మీ వాళ్ళతో ఎగతాలు చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏంట్రా మొహం నల్లగైపోయింది అంటే, అన్నా అమ్మాయి మాట్లాడలేదు అన్నా, వెళ్ళిపోయిందన్నా. మరి ఏంట్రా, నువ్వేమో మెరుపు తీగ కావాలని చెప్పావు, మేము మంచి హై వోల్టేజ్ మెరుపు తీగ తెచ్చాము. ఇప్పుడు వాడికి ఏం చేస్తుంది, రోజు షాక్ కొడతా ఉంది. అది అత్త తట్టుకోలేక ఏముందినా గొర్రెను నేను సిగ్గులేనోడా. మరి సేవ చేసేవాడికి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సేవ పిలుపున్న అమ్మాయి కావాలి. నీకు దొరకలేదు, సేవకుడు తెచ్చాడు, నువ్వేం చేయాలి? గుడ్డిగా తల వంచి తాడి కట్టాలా. తాడి కట్టారు కాక ఏదో అలవాటు ఏమంటారు, అలవాటుగా ఉపయోగించే మాట ఉపయోగించాను. స్తోత్రం. తల వంచి పెళ్లి చేసుకోవాలంతే. గుడ్డిగా అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు?
ఆ మాట చెప్పడం ఎలా మేడమ్మా? కొంచెం గట్టిగా హల్లెలూయా. అలా నమ్మాడు కాబట్టి అతని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో. అంతేనా? ఆ పుస్తకమైన ఈ పుస్తకమైన ఒకటేగా. ఆ మహిమగల గ్రంథములో అతని పేరు రాయబడ్డట్టు ఈ రాత్రి సంఘానికి నేను చెప్పే మాట, అమ్మా మీ దైవ సేవకుడు మీకు ఏమైనా చెప్తున్నాడా? ఇది చేయమన్నాడా? నోరు మూసుకొని గుడ్డి గొర్రెగా దాన్ని ఆ పని చేయండి. అలా కనుక మీరు చేయగలిగితే నేనంటాను నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మన దైవ సేవకులను గుడ్డి గొర్రెలుగా మనం ఆయన వెంబడించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. మొన్న ఆ మధ్య ఇలాగే ఒకళ్ళు అమ్మాయి పెళ్లి కూతురు చేయాలి. అయ్యా మీ డేట్ కావాలి, మీరుంటేనే జరగాలంటే నేను ఒకరోజు ఇంట్లో ఉన్నాను, డేట్ ఇచ్చాను. తీరా చూస్తే అది రోజు అమావాస్య. స్తోత్రం. ఆ ఇంట్లో ఒక ముసలి కుక్క ఉంది. స్తోత్రం. కుక్క కాదు కానీ ముసలి కుక్క. అమావాస్య రోజు ఎట్టడం ఏంటి? హల్లెలూయా. నేను మనసారా ప్రార్థన చేసిన, ముసలిది పెళ్లి చూడొద్దని ప్రార్థన చేసిన. ఇంతలోనే పరలోకము నా దేశము. హల్లెలూయా. దేవుని పనికి అడ్డుగా ఈ సైతాన్ని ఉండవు ఎందుకు? ఇంకా అమావాస్య రోజు పౌర్ణమి రోజు చేయొద్దని దేవుడు చెప్పాడా? మాట్లాడరే. హలో, మంగళవారం పూట ఆడింటి పిల్ల ఇంటికి బయటికి పోవద్దు. బైబిల్ చెడు పెట్టారంటే మంగళవారం పూట ఆడవాళ్ళు బయటికి పోవద్దుగా ఈవేళ, ఇంట్లో పడి జావు. స్తోత్రం. శనివారం పూట అప్పు ఇవ్వకూడదు నాన్న. యేసుప్రభు నమ్మారు కానీ బతుకు మారట్లేదు. యాకోబులాగా స్వరమేమో యాకోబు స్వరము, చేతులేమో ఏషియావు చేతులు. బయట ఒక వేషం. దండం పెట్టి చెప్తున్నానమ్మా, గుడ్డిగా వెంబడించండి ప్రభువుని. ఆమెన్ చెప్పరే? ఆమెన్ చెప్పరే? మీకు మంచి మాట చెప్తాను, గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఓకే, ఒకవేళ మేమిచ్చిన సలహా తప్పైనా, ఇటు వెళ్ళబాకరా అటు వెళ్ళని చెప్పినా, ఇటు దారి లేక ఎక్కడైనా గుంటలో పడి ప్రాణం పోయే ప్రమాదం ఉన్నా, దైవజనులు చెప్పారు కాబట్టి ఎలాగైనా వారి మాట లోబడి వెళ్ళాలి గనక, ఆ లోబడి మనసు నీకుంది గనక ప్రమాదకరమైన అపాయకరమైన మార్గాన్ని నీ కొరకు ఆశీర్వాదకరమైన మార్గముగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. లోతు నువ్వు వెళ్ళిపోతావురా అంటే అట్టు చూశాడు ఎడం ప్రక్క. యెహోవా దీవించినా తోట కనపడింది. ఏంటి? సొదొమ. అటు వెళ్ళిపోయాడు. ఇటు అబ్రహాము కళ్ళెత్తి చూస్తే ఏముంది? ఎడారి. అమ్మో ఎడారా, ఎటపోవాలి? దేవుడు ఎడారి వెళ్ళమంటాడు. నువ్వు రాంగ్ డైరెక్షన్ చూపించావు, దేవా మార్చావు, నువ్వు చూడొకసారి అన్నాడు అబ్రహాము. పర్వాలే, నన్ను ఎడారికి వెళ్ళమంటున్నాడా? గుడ్డి గొర్రెగా వెళ్ళిపోతాను. మీ చేతులు రెడీగా పెట్టుకోండి. అతడు ఎడారిలో ఆయన మాటకు లోబడి నమ్మకంగా మౌనంగా త్యాగమైపోయి అతనికి ఆశీర్వాదకరమైన సస్యశ్యామలమైన భూమి చేసి ఇతడు ఎడారిలో అడుగుపెట్టే సమర్పణ త్యాగం ఉంది కనుక ఆ ఎడారిని సెలయేరుగా నా దేవుడు మార్చేశాడు. గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎడారి సెలయేరుగా మారిపోవునుగాక. నీ అరణ్య రోదన ఉల్లాస వస్త్రంగా మారునుగాక. నీ నింద పూదండగా మారునుగాక. నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. నీ సమస్య దీవెనకరంగా మారిపోవునుగాక. నీ నోటి నిండా సమాధానం నవ్వు ఉండునుగాక. అలా ఉండాలంటే గుడ్డి గొర్రెగా మీ నాయకులను వెంబడించండి. స్తోత్రం. తెంగరి ప్రశ్నలు వేసి జ్ఞానవంతులం అనుకోబాకండి. ఎక్కడ లేకుండా గతులు లేకుండా పోతాం, జాగ్రత్త. అలాంటి వారి చరిత్రలు ఎన్నో నాశనం అయిపోయిన సాక్ష్యాలు మేము వింటున్నాం, చూసాం. కాబట్టి అనుభవంతో నేను మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం. స్తోత్రం. నేను 2002లో లండన్ వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడు ఎందుకురా బాబాయ్ అల్లబాకరా, మళ్ళీ వెళ్ళొచ్చులే అన్నాడు. మాట వినకుండా వెళ్ళిపోయినా 2 రోజులు 3 రోజులు అయిపోయింది. 4 రోజు నా పాస్పోర్ట్ పోయింది. ఎవడో దొబ్బేసాడు. పోలీసులు అరెస్ట్ చేసి లోపలికి జైల్లో కూర్చోబెట్టి నన్ను. స్తోత్రం. ఆ పాస్పోర్ట్ చేయించేదాకా బయటికి వెళ్ళనీయకుండా తిప్పలు పడితే 5వ రోజు ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నుంచి ఇంటికి కూడా వెళ్ళకుండా మర్యాదగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్కి వచ్చేసాను ఇండియాకి.
స్తోత్రం. ఈ రోజున చాలామంది విశ్వాసులకు ఆ సమర్పణ లేదు, త్యాగం లేదు. త్యాగం అంటే ఉపవాసం చేయమని చెప్పండి, అబ్బా రోజులు రోజులు ఉపవాసం చేస్తారు. తగ్గించుకొని తల వంచి మాట వినమని చెప్పండి, అది మాత్రం చేత కాదు. నువ్వు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, తల వంచి దేవుని మాట వినండి, సేవకుల మాట వినండి, చెప్పింది చెయ్యండి, లోబడండి. కొత్త బోధలు చేయకండి, కొత్త సందేశాలు మాకు ఇవ్వకండి, కొత్త పద్ధతులు పెట్టకండి. స్తోత్రం. అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. అది మంచిదైనట్లు చూచి ప్రతి దినమును ప్రతి క్షణమును దేవుడు మనకు బహుమానంగా అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇశ్రాయేలు దేశంలో తూర్పు గోడ ఒకటి ఉంది. తూర్పు గోడ, తూర్పు ద్వారం అంటారు దాన్ని. తూర్పు ద్వారం అంటారు. అంటే ఒలీవల కొండకు ఎదురుగా ఉంటుంది. యెరూషలేం వచ్చిన వారు అది చూసే ఉంటారు. ఈ తూర్పు ద్వారానికి ఒలీవల కొండకు మధ్యలో కెద్రోను వాగు ఉంది. ఏ వాగు? వింటున్నారమ్మా? ఏముంది మధ్యలో? కెద్రోను వాగు. ఈ ఫలస్తీనీయులు, అందులో ఆ దేశంలో ఉన్న ఫలస్తీన్లు ఏం చేశారంటే, యూదుల నమ్మకం ఏంటంటే యేసు ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు ఒలీవల కొండ పైన కాలు పెట్టి తూర్పు ద్వారము గుండా లోపలికి ప్రవేశిస్తాడని. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వస్తే వచ్చాడులే, వచ్చినా ఆయన ఎలా ఆపాలో మాకు తెలియదని వాళ్ళు ఏం చేశారు, తూర్పు గోడను పూర్తిగా కట్టేసి అక్కడ మొత్తం సమాధులు పెట్టేశారు. ఏం పెట్టారు? ఎందుకు? యూదుల క్రమ ప్రకారము సమాధులు దాటి ఎవరు వెళ్ళరు, సమాధులు దాటుకుంటూ వెళ్ళదు. అందుకే యేసుప్రభు యూదుడు కదా, కాబట్టి ఆయన కూడా ఏం దాటుకుంటూ రాడు, సమాధులు దాటుకుంటూ రాడని వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఈ ఫలస్తీనీయులు ఎవరు చచ్చిపోయినా వాడు శవంతో ఎక్కడ బాధ పెడుతున్నారు? ఎక్కడ? తూర్పు ద్వారం దగ్గర. ఎక్కడ? కనుక ఇప్పుడు యూదుడు సమాధులు దాటి వెళ్ళడు. మీకు ₹1,00,000 మాట చెప్తాను, గట్టిగా ఆమెను చెప్తారా? అసలు నాకు ఈ విషయం దేవుడు చూపించినప్పుడు నేను ఎగ్గిరి గంతులేసి చప్పటి కొట్టి డ్యాన్స్ ఆడిన. స్తోత్రం. కుంటూని అయిపోయాను కానీ ఇంకా మ్యూజిక్ పెట్టి బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్ చేసేవాడినేమో. హల్లెలూయా. అసలు మరణాన్ని జయించిన వాడు పరలోకానికి ఆరోహణమై తిరిగి వస్తుంటే సమాధులు ఆయన మార్గాన్ని అడ్డుపరచగలుగుతాయా? చప్పట్లు కొట్టేడు భక్తులారా. అన్నట్టు మీకు ప్రశ్న, నేను పాస్టర్ గారినే అడుక్కునేవాడినా, మరేంటి అడిగేదాకా స్తోత్రం చెప్పరేంటి, చప్పట్లు కొట్టరేంటి? కాసేపు మీరు చేసే పద్ధతులకు నేను ఎవరన్నా నాకే డౌట్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని జయించి పరలోకాన్ని విడిచిపెట్టి ఆరోహణమై తిరిగి వచ్చేవాడిని సమాధులు అడ్డుపరుస్తాయా? మోయబడిన ద్వారం అడ్డుపరుస్తుందా? కట్టిన గోడ అడ్డుపరుస్తుందా? ఓ మాట చెప్పనా, ఒక్కసారి ఒలీవల కొండపైన కాలు మోపితే కెద్రోను వాగులో భూకంపం వచ్చి సమాధులన్నీ కొట్టుకుపోయి ఆ ద్వారం తెరబడితే అట్టహాసంగా నా దేవుడు లోపల నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ ఏమిటంటే యూదులకు సమాధులు అడ్డు రావు. ఈ నోర్లన్నీ యేసు నామములో తెరబడును గాక. స్తోత్రం. ఎంత అభిషేకముతో కూడిన మాట చెప్పినా మా నోర్లు మూసుకొని మైదాపిండి ముద్దలాగా చూస్తున్నారంటే మీరు ఎక్కడి వాసులో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. మళ్ళీ మీ స్వరాలు లేని బ్యాచ్లు కాదు, ఇంట్లో పోయి చూడండి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు అలవిస్తున్నాయి. స్తోత్రం. ఇక్కడ మాట్లాడని నోరు అన్ని చోట్ల మూయబడును గాక. తొందరపడి అనేది కాక. మీరు ఆమెనన్నారు, మీ భర్త విన్నాడు, దేవుడు ఎంత సంతోషపెట్టాడు చూసా మనసులో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటే నిజమైన దేవుని బిడ్డలకు ఏ అడ్డు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యూదుల క్రమానికి సమాధులు అడ్డు లేకుండా ద్వారాన్ని బద్దలు కొట్టి దేవుడు యేసుప్రభుని లోపలికి వెళ్ళడానికి మార్గ సరళం చేశాడే. నా యేసుప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. తన బిడ్డలమైన మనకు కూడా అసాధారణమైన ఏ పని లేకుండా దేవుడు మార్గము తెరిచి సరళము చేయగలిగిన దేవుడు ఆయన. నువ్వు చేయాల్సింది ఒకటే, గుడ్డి గొర్రెగా నమ్మి వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడాలంటే
అబ్రహాం మాదిరిగా త్యాగమైపోవాలి, గుడ్డివాడిగా ప్రభుని వెంబడించాలి. స్తోత్రం, స్తోత్రం. సెకండ్ పాయింట్, రెండో వ్యక్తి పేరు. వాస్తవంగా అతని జీవితం చాలా పాడైపోయిన జీవితమే, ఒక్క మాటలో చెప్పాలంటే వ్యభిచార జీవితమే. కానీ ఇదే దావీదు ఎప్పుడైతే శరీర సంబంధంగా ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని సంపాదించుకొని ఇక తన ఇష్టానుసారమైన జీవితం చేయడం మానేసి ప్రభు చిత్తానికి లొంగిపోయాడో, నేనంటాను అబ్రహాము పేరు వంశావళి పట్టికలో రాయబడింది. మీకు అర్థం కావాలంటే ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఈ దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా హృదయానుసారుడు. ఆమెను చెప్పరే, ఆ మాటకు అర్థం ఏంటి? నేను చెప్పినట్లుగా చేసేవాడు దావీదు. ఇప్పుడు నేను అంటాను, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడి పేరు ఎక్కడ రాయబడుతుంది? కొంచెం గట్టిగా. ఈ రాత్రి దైవ చిత్తమునే మనము చేయుదుముగాక, దేవుని ఇష్ట ప్రకారమే మనము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారన్నమాట. యేసు ప్రభు శిలువ మరణం పొందే సమయంలో ఆయన ఏమని గొర్రెపిల్ల, క్షమించండి, కాదు ఏంట కొండ ఏంటి కాదు గెత్సెమనే తోటలో అతను ప్రార్థన చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి, సాధ్యమైతే గిన్నెను నా ఎదుట నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు. కానీ ఈ రాత్రి ఎంతమంది దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతున్నారు? ఏదొక్కసారి మీ జీవితాలు పరీక్షించుకోండి. అనువున మీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతుందా? మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా? పండగ పూట బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారు. అమ్మ, పిల్లలు అల్లరి చేస్తే ఆ బాబుని బయటికి తీసుకెళ్ళిపోండమ్మా. మీరు అలా నవ్వుకుంటూ కూర్చుంటే మిగతా వారికి వాక్యం ఉండడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలా మీరు గాలికి పాపం ఇబ్బంది పడతారు కదా, పాపం అనుకూలంగా లేదేమో. వాళ్ళు వీళ్ళు అలా ఆడిస్తూ చక్కగా బయట కూడా స్పీకర్స్ పెట్టారు కాబట్టి మీరు చక్కగా వాక్యం వినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. హ్యాపీగా మీరు అనుకూలంగా ఉండండి. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు చిత్తానికి రక్షణ పొందిన నాటి నుండి ఈ రోజు వరకు నా దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నామా? తెల్లారితే పండగ పూట బట్టలు కొనాలి, షాపింగ్కి వెళ్తారు. వాడు రకరకాల బట్టలని ముందేస్తాడు. కళ్ళు మూసుకొని ముసుకేసుకొని, ప్రభువా కళ్ళు మూసుకొని ఏ చీర మీద నా చేయబెడితే అది నువ్వు ఇచ్చిన చీర అని తీసుకొని పోతారా? హలో, నీకు రంగు నచ్చాలా, డిజైన్ నచ్చాలి, ప్యాటర్న్ నచ్చాలి, స్టైల్ నచ్చాలి, అలాంటిది ఎవరు కట్టొద్దు. ఇప్పుడు చెప్పండి, మన వస్త్రాలు ఎవరి ఇష్ట ప్రకారంగా వేసుకుంటున్నాము? మాట్లాడాలి. మీకు మరో మాట చెప్పనా? నచ్చిన కూర గనక ఇంట్లో వండితే గిన్నె ఖాళీ. నచ్చిన కూర వండితే గిన్నె ఖాళీ. నచ్చని కూర వండితే వండినోడే తిని సావాలా. ఎన్ని రోజులైనా కాలేదంటారా మీ ఇంట్లో? అట్లా అయిందా లేదా? ఎందుకు తినలేదంటే ఆ కూర నాకు ఇష్టం లేదు. నీ తిండి నీ ఇష్టమే, నీ బట్ట నీ ఇష్టమే, నీ మాటలు నీ ఇష్టమే, నీ ప్రవర్తన నీ ఇష్టమే. మళ్ళీ చెప్పే ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు. చెప్పేదొకటి. స్తోత్రం. ఎలా రాస్తాడు మన పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో? మనకు నచ్చిన బ్రతికితే ఎలా రాస్తాడు దేవుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో? అందుకే మన బ్రతుకు మన సొంతము కాదు, ఆయన రక్తము పెట్టి కొనుక్కొని మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన సొత్తు కనుక మన ఇష్ట ప్రకారం ఏమీ చేయక ఎవడు దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతాడో వాని పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని చిత్తం అనండి. మన జీవితంలో ఏ నిర్ణయం జరగాలన్నా, కొంచెం గట్టిగా, ఏమి చదువుకోవాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఎక్కడ బ్రతకాలన్నా, ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా, మన జీవితం జరగవలసిన ప్రతి కీలక నిర్ణయాలన్నీ అంతేనంటారా? నీ వస్త్రాలు అండ్రే, కొంచెం గట్టిగా, నీ తిండి అంతేనంటారా? హల్లెలూయా. అబ్బే,
సరే ఇప్పుడు ఈ సంవత్సరం పండగకి మీరు ఎవరు బట్టలకు వెళ్ళకుండా మీ భర్తలు పంపించి షాపింగ్ చేసుకుంటారండి, మీరు ఏం తెచ్చినా వేసుకుంటారని చెప్పండి, వేసుకుంటారా? సజీవంగా సమాజీరాయిని స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు కొనుక్కొచ్చి మాత్రం మేము వేసుకోవాలా? దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మైదా పిండి ముద్ద షాపింగ్ తెలియదు, అంతా మా ఆవిడే తెస్తుందండి. సిగ్గులేనుడు ఆ మాట చెప్పడం మానే. స్తోత్రం. బానిస బతుకునిది. నీ బానిసనై అందును బ్రతుకు దినములన్నిట. యో ప్రభా, స్తోత్రం, హల్లెలూయా. ఓసారి అంటే గొడవ కాదు, ఏదో తమాషగా, బాబోయ్ నీతో ఎగడం నా వలన కాదు, నేను వెళ్ళిపోతాంటే పో, నాకేం పర్వాలేదు, నేను బతుకుతా అన్నా. నేను మా అమ్మ కథ అడ్డ తిరిగిందండి. ఇంకోసారి పొరపాటున గడప దాటికి బయటికి పోయినా అది పాస్టర్. ఇంకా ఆమె చేసి పెడితే తినాల్సిన లేదు, ఆమె కంటే బ్రహ్మాండంగా నేను వండుకుంటాను. స్తోత్రం, బ్రహ్మాండం. ఆ పాస్టమ్ గారు నేను లేనప్పుడు మా ఇల్లు అయినా మురికి మురికిగా ఉంటుందేమో, కానీ నేనుంటే మాత్రం ఇల్లు శుభ్రంగా ఉంటుంది. స్తోత్రం. ఆడ జాతి చేయలేంత పని నేను చేయగలుగుతాను, ఎవరు లేకపోయినా బతికేయగలను. ఏమనుకోబాకండి, అట్లా చూస్తారేంటి? నిజం. మీరు వంట చేయండి, 10 గిన్నెలు పాడు చేస్తారు, నేను 2 గిన్నెలు పాడు చేస్తాను, అది కూడా శుభ్రం చేసి పెట్టేస్తాను. స్తోత్రం. పోటీ పడదాం, బట్టలు ఉతుకుదాం రండి, మీరు ఉత్తారు, నేను శుభ్రం చేస్తాను రండి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎవరి డిపెండెంట్ లేదు, నాది నేను చేసుకొని హ్యాపీగా బతికేయగలను. హల్లెలూయా. భార్య రావాలి, వంట చేయాలి, ఆమె ప్లేట్లు కంచె పెట్టాలి, అప్పుడు ఇది తినాలా. ఆమె రాకుండా ఎక్కడికైనా పోవాలా, ఈ ఆకలితో చావాలా. స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాంటి సమర్పణలతో నాన్న త్యాగం కలిగి ఉందము గాక. దావీదు మాదిరిగా దేవుని చిత్తం చేయదుము గాక. మూడవది వ్యక్తి పేరు, టైం లేదు కాబట్టి వేగంగా వెళ్ళిపోతున్నాను. మూడవ వ్యక్తి పేరు కొంచెం గట్టిగా. వాస్తవంగా తామారు చేసింది పొరపాటుగా మన కళ్ళకు కనపడ్డా, తామారు దగ్గర ఉన్న ఒకే మంచి స్వభావాన్ని ఒక్క మాటలో చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీరు గట్టిగా ఆమెను చెప్పండి. ఆమెకు అపకారం చేసిన వారికి ఉపకారము చేసిన వ్యక్తి తామారు. ఎవరికి ఉపకారం చేసిందమ్మా? అపకారము తలంచిన తన మామకి ఏం చేసిందమ్మా? నేను అంటాను, తామారే గనుక అడుగు ముందుకు వేసి ఆమె తప్పు చేయకపోతే అసలు యూదా వంశం నిలబడేదే కాదు. నష్టపరిచిన వానికి మేలు చేసింది, బాధ పెట్టిన వారికి సంతోషాన్ని కలిగించింది, అన్యాయం చేసిన వానికి న్యాయం చేసింది, అపకారం చేసిన వానికి ఉపకారం చేసింది. ఏమండి, మనకు సహాయం చేసేవారికి మనం సహాయం చేస్తే ప్రయోజనం ఏంటి? నీ ఎడల అన్యాయముగా నీకు దుఃఖమును, నీకు బాధను, నీకు నింద వేసి నేను ఇబ్బంది పెట్టిన నీ శత్రువులుగా భావించే వారికి కూడా నీవు మేలు చేయగలిగితే, నీకు అపకారం చేసిన వానికి నువ్వు ఉపకారం చేయగలిగితే, నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడి ఉంటుంది. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. ఈ రోజు వరకు మా అత్త కోడళ్ళు ఎప్పుడు మేము కొట్లాడుకోలేదండి, అసలు మా మధ్య ఎంత ప్రేమగల బంధం ఉందో అన్నవాళ్ళు చేపైకైతేనే చూద్దాం. ఒక్క శైలి వేసింది, దేవుని స్తోత్రం. 2 శైలి వేసిన, సగం లేపినవేందమ్మా? సగం బాగుంటావు, సగం గొడవ పట్టుకుంటావనా? హల్లెలూయా. మరి ఇందాక ఈయన పరిశుద్ధాత్మను పొందుకొని కేకరేసారు, ఎగిరేసారు, గంతులేసారు, కొట్టుకున్నారు, ఇంత చేశారు, మీ ఇంట్లో సమాధానం లేదంటారా? ఆడెవడో బతికిన రోజులు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసాడు, చచ్చిపోయిన తర్వాత 1000 మందిని పిలిచి పెండదానం పెట్టాడు. ఆ దినాలకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఓహో. బతికిన రోజులు ముద్దెట్టకుండా చచ్చిన తర్వాత దినాలు చేసే ప్రయోజనం ఏంటి బిడ్డ? స్తోత్రం. ఇదిగా మీ అమ్మ నా మాట అంది, మీ అమ్మ మా ఇంటికి నేను ఊరుకోను, చచ్చిపోతావు, రేపు నీ కొడుకు పుట్టాడు, రేపు నిన్ను ఎలా కొడతారు, జాగ్రత్త. ఏది విత్తుతావో అదే వస్తావు. చరిత్ర తిరిగి రాయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ఏ స్థాయికైనా కోడలే కింద చేయి ఉండాలి, అత్తదే పై చేయి ఉండాలి. నువ్వు సమర్పించుకొని, అప్పగించుకొని, తగ్గించుకొని బ్రతకగలిగితే రేపు నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ₹1,00,000 మాట చెప్పనా? పుట్టింట బ్రతికిన ఏ ఆడదాన్ని దేవుడు దీవించలేదు, మెట్టింట ప్రాణాలు పెట్టిన ప్రతి స్త్రీని 1000 జనమునకు తల్లిగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా.
అపకారము చేసే మనసు వద్దు. చేసినా పర్వాలే, నువ్వు వారికి ఏం చేయాలి? 4 మాటలు తిట్టిందా మీ అత్త? పర్వాలేదు, ప్రేమతో 4 ముద్దలు పెట్టు. రేపు నా దేవుడు నీ పేరు గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అన్నదమ్ముల మధ్య గొడవలు, కేసులు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఎందుకు తలకాయ నొప్పి? నీ ఆస్తి లాక్కున్నాడా? నీకు అన్యాయం చేశారా? పర్వాలేదు, మేలు చేయండి. పర్వాలేదు తమ్ముడు, నువ్వు బతుకు, హ్యాపీగా ఉండు. అన్న నువ్వు హ్యాపీగా ఉండు, పర్వాలేదు. నా దేవుడు నన్ను రోడ్డు పాలు చేయడు, నన్ను అన్యాయం చేయడు. నేను అంటాను, నువ్వు అలా మేలు చేయి. నష్టపోయినా నువ్వు వారికి మేలు చేయి. నా దేవుడికి ఏది తక్కువ కాకుండా నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. నా పుట్టింటిని విడిచిపెట్టాను, పుట్టింటి నుంచి రూపాయి తెచ్చుకోలే, మెట్టింటి రూపాయి నాకు దొరకలేదు, రానివ్వలేదు. స్తోత్రం. రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు, నేను రానియలేదు. పుట్టింటి ఆస్తి కూడా దేవుడు తీసుకోవద్దని చెప్పాడు, రూపాయి తీసుకోలేదు. ఈ రోజున ఎవ్వరి ముందు చేయి జాపకుండా దేవుడి సేవలో పుట్టింటి వారికన్నా మెట్టింటి వారికన్నా విస్తారమైన ఆస్తిని దేవుడు విశ్వాసం ద్వారా నాకు సమకూర్చాడు. అలాగని వాళ్ళకి నేను చేయకుండా ఉంటానా? ఉన్నదంతా వాళ్ళకే పెడతాను, అనుభవించండి. మీరు చేయలేదు, నేను చేస్తా, పొందుకోండి. స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్లో సేవ ఆరంభించిన మొదటి దినాల్లో నేను ఈ తెల్లబట్టలు వేసుకుని అడ్డపంచకపోతే పాకివాడిలా ఉన్నావు, మా ఇంటికి రావద్దన్నారు. స్తోత్రం. 15 సంవత్సరాలు ఎవరి గడప దొక్కలేదు. అవమానపరిచారు, నిందించారు, గాయపరిచారు. నా కన్నీళ్లే నాకు అన్నపానములుగా మారే పరిస్థితులు ఎదురైనాయి. బాధ పెట్టుకోలేదు. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ నా సేవ ఎదిగిన తర్వాత మెల్లగా వచ్చారు అందరు నా దగ్గరికి. స్తోత్రం. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు వాళ్ళకి తెల్లబట్టలే పెడుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వచ్చిన వాళ్ళు మాకు అయ్యొద్దు, ఇలాంటి బట్టలే కావాలి అడుగుతాను నన్ను. ఆమె నిషేధించిన రాయి తుదకు మూలరాయిగా మారిపోయింది. అలా జరగాలి అంటే అపకారం చేసిన వారికి కూడా నువ్వేం చేయాలి? ద బెస్ట్ రెవెంజ్ ఇస్ టు లవ్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని కూడా ప్రేమించుట సరి అయిన పగ తెచ్చుకోవడమే. మీ నోరులో నీ యేసు నామములో తెరవబడును గాక. దీనికి ఆమెను చెప్పారు, దానికి చెప్పలేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఏం చేసేవారిగా ఉండాలి? అపకారమా? ఎవరికి? అపకారం చేసిన వారికి, అన్యాయం చేసిన వాడికి న్యాయమే చేయాలి. కీడు చేసిన వానికి ఆమేన్. కొంచెం గట్టిగా. అట్టి దైవిక మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసు ప్రభువుని అందరు తీసుకెళ్ళి శిలువ మీద కొట్టేశారు. నన్ను చంపుతారా, మీరు నాశనం అయిపోవాలి, మీ చేతి తిరిగిపోవాలి అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? వీరేం చేయించున్నారో వీరు ఎదగరు కదా వీరిని. అట్టి మనస్సు రాత్రి మనకు కూడా ఉంటే మన పేరు గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడుతుంది. 4వ స్త్రీ పేరు కొంచెం గట్టిగా సింపుల్గా చెప్తాను ఒక్క మాటలో. వేశ్యనే, పాడైపోయిన జీవితమే, నాశనం అయిపోయిన బ్రతుకే. కానీ వేగు చూచుటకై వచ్చిన వారికి ఉపచారము చేసిన కారణమున అనండి ఒకసారి. ఎవరికి? హలో, ఎవరికి? ఎవరికి? వేగుల వారికి ఉపచారము చేసిన ఒకే కారణమున ఆమె పేరు తీసుకెళ్లి వంశావళి పట్టికలో దేవుడు రాశాడు. స్తోత్రం. వేగుల వారంటే ఎవరో తెలుసా? మంచి చెడ్డలు వివేచించువారు, యోగక్షేమాలు పట్టించుకునేవారు. ఎవరు? ఒక మాట చెప్పండి, మీ ఇంటి యోగక్షేమాలు ఎవరు పట్టించుకుంటారు? పక్కింటోళ్ళ? మాకు ఓట్లు వేయండి, మీకు రోడ్లు వేపిద్దాం. ఆడు చేయకపోయినా తప్పట్లో. మాకు ఓట్లు వేయండి, ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాం, కొట్టండి. ఆడు చేసేది లేదు, ఇచ్చేది లేదు. స్తోత్రం. మీకు మాట చెప్పనా? 24 గంటలు నేను గమనించుకొని నీ కుటుంబ క్షేమం కొరకు ప్రాకులాడి ఆ వేగుల వారు ఎవరో కాదు, నీ దైవజనులే నీ వేగుల వారై ఉన్నారా. ఆ వేగువారైన సేవకులకు ఉపచారము చేయువాడి పేరు ఎక్కడుంటుంది? మరి సేవకులకు ఉపచారం చేస్తున్నారా? అయ్యగారు పక్కనే కుర్చీ వేయాలా? అయ్యగారికి లెగ్గు పడితే ఇడికి లెగ్గు పడాలా? పొరపాటున ఈయనకు లెగ్గు ఆయనకు పెగ్గేసిర్రు అనుకో. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఉపచారము చేయుట, సేవకులకు ఉపచారం చేయుట, సేవకులకు పరిచర్య చేయుట. షునేమీరాలు తన ఇంటికి వచ్చిన సేవకుల గురించి మాట్లాడుతూ ఏమని తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు
భక్తిగల దైవజనుడు. మనం పడుకునే మంచాల పైన, మనం తినే కంచాల్లో ఆయనకి పెడితే మంచిది కాదు. మేడ మీద ఒక గది కట్టిద్దాం, మంచం వేద్దాం, పీట వేద్దాం, దీపం పెడదాం, విశ్రాంతి తీసుకుంటాడు. సేవకునికి వారు ఉపచారం చేసినందుకు ఓ మాట చెప్పనా, ఆయన వస్తే మాకు మేలు చేస్తాడేమో, నా కడుపు పండుద్దేమో ఆశపడిందా? స్తోత్రం. ఆమె వెళ్ళి అడిగారు కూడా, అమ్మ నీకేం కావాలి చెప్పు. యాజకుడు అడిగాడు, నీకేం కావాలి చెప్పు అంటే, మాకేమొద్దు రాజా, మీరు మా ఇంటికి రావడమే మాకు ఆశీర్వాదం అన్నది. ఆమె ఏం అడగలేదు. అయ్యా మరి ఆమె ఏం అడగట్లేదు, కానీ నేను గమనించాను ఆమె భర్త వృద్ధుడు, ఆమెకు పిల్లలు చేస్తే మరి మీరు ఏమైనా ఉపకారం చేయండి అన్నాడు. అంతే పన్నాడు ఆ పరిచారకుడు. పోతూ పోతూ అంటాడు దైవజనుడు, ఏటికి ఈ కాలమున ఈ రోజున మళ్ళీ దేవుడికి ఒక బిడ్డను చేతిలో పెట్టబోతున్నాడా? స్తోత్రం చెప్పరే. ఆమె ఆశీర్వాదం పొందుట గల కారణం ఏంటి? సేవకునికి చేసిన, కొంచెం గట్టిగా హల్లెలూయా. మన ఇలాగే ఒక ఆమె, మాయ్ నీకు పిల్లలు పుట్టాలంటే పో పాస్టర్ గారు ప్లేట్ కడుగు పో, చేయి కడుగు పో అంటే, ఆమె దూరం నుంచి ఇలా 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 అంట. స్తోత్రం. ఉపచారము చేయుటంటే మనస్సు విప్పి పరిచర్య చేయగలిగిన ఆత్మ నీకు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే ఒకసారి చెన్నైలో కన్వెన్షన్ జరుగుతుంటే పరిచర్యకి మా పేర్లు వేయించుకున్నాం. మేము వెళ్ళి లోపల గిన్నెలు దోముతా ఉన్నాం. మా పక్కనే ఒక ఆవిడ గిన్నె దోముతా ఉంది. మాటల్లో స్తోత్రం స్తోత్రం, మీరెక్కడ మీ ఎందవరు మాటల్లో మీరేం జాబ్ చేస్తారండి అని అడిగిన. నేను కలెక్టర్ అండి అన్నది ఆమె. ఒక్కసారి 70 మంది కింద పడిపోయినాడు కదా. ఎవరామె? ఐఏఎస్ ఆఫీసర్. ఏం చేస్తుంది? మీరు ఐఏఎస్ మీరేంటే, ఈ పరిచర్య చేశాను కాబట్టే దేవుడు తీసుకెళ్ళి ఆ గద్దె పైన కూర్చోబెట్టాడని చెప్పింది ఆమె. హల్లెలూయా. పరిచర్య నీ కుటుంబానికి దీవెన కలిగిస్తుంది. ఉపచారం నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగిస్తుంది. సేవకులకు పరిచర్య చెయ్యండి, ఉపచారం చెయ్యండి, ప్రతి దీవెన సమృద్ధిగా నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. లాస్ట్ వ్యక్తి పేరు కొంచెం గట్టిగా. ఏ ఊరామె? ఏ కులము? అంతే, అదే మాట చెప్పండి. ఏ జాతి? మోయాబు కులము, మోయాబు జాతి, మోయాబీరాలు, మోయాబు భక్తి, అంతా మోయాబే. మోయాబులు అంటే అన్యులు, శపించబడిన వారు. వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట ఏముందో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, కీర్తన పుస్తకంలో ప్రభు అంటాడు, మోయాబు మీదకి నా చెప్పు విసిరేదనం అంటాడు. చచి, అంత భ్రష్టపడిపోయిన పాపిష్టి జాతిలో నుండి పుట్టికొచ్చిన రూతమ్మ పేరు తీసుకెళ్ళి వంశావల్లో దేవుడు రాశాడు. ఇది ఎక్కడ విడ్డూరం. కారణం ఏంటి తెలుసా? ₹1,00,00,000 మాట చెప్తాను వినండి. మోయాబు కోడలను తెచ్చుకుంది నయోమి. కానీ నయోమి ఏం చేసింది తెలుసా? మా దేవుడు జీవము గల దేవుడు. మీరు ఆమెను చెప్తా ఉండాలా. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, 40 ఏళ్ళు అరణ్యులు నడిపించాడు, మన్నాను మాకు ఆహారంగా ఇచ్చాడు, యోర్దాను చీల్చాడు, పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశం బహుమానంగా మాకు ఇచ్చాడు, యుద్ధం కత్తి డాలు ఉపయోగించకుండా యుద్ధంలో జయమిచ్చాడు, పగటిపూట ఎండ తగలకుండా మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రిపూట అగ్నిస్తంభముగా మాకు తోడై నడిపించాడు. ఈ మాటలన్నీ చెప్తా ఉంటే రూతమ్మ మనసులో ఒక ఆశ మొదలైంది. రూతమ్మ మనసులో ఒక ఆశ. ఏంటి ఆశ? నిన్ను చూడాలని యేసయ్యా. ఎవరు చూడాలని? కొంచెం గట్టిగా, సింపుల్గా మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను, గట్టిగా ఆమెను చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను కలుసుకోవాలి, ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నయోమి అంటుంది, కోడళ్ళారా మీరు వెనక్కి వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, హ్యాపీగా బ్రతకండి, నాతో వస్తే మీకు ప్రయోజనం ఏమి? ఓర్ప మీద పడింది, ముద్దెట్టుకుంది, ముసల్దానా నీ సావు నువ్వు సావు, నా దారిలో నేను పోతా అనుకుని వెళ్ళిపోయింది ఆమె. స్తోత్రం. అంతే కదా. ముద్దెట్టుకుంది, ఏడిచింది, కానీ ఆమె భావము, ఆమె వెనక్కి వెళ్ళిపోయిన పద్ధతి చెప్పిన మాట ఏంటి? నీకో దండం, నీ మార్గానికి దండం, నీ దారి నువ్వు, నా దారి పోతాను. కానీ రూతం ఏమంటో తెలుసా? నీ జనమే, నీ దేవుడే, నువ్వు ఎటు వెళ్తే, నువ్వు ఏడసేస్తే నిన్ను మోసుకొని పోయినోళ్ళే. స్తోత్రం. అసలు ఆ ముసలిదాన్ని మోసుకుపోయినోడు ఈమె చచ్చేదాకా బతుకుండాలిగా. అయినా సమర్పణలోనికి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? పాయింట్ అది కాదు. ఇప్పుడు రూతమ్మ మనసులో ఒక ఆశపడింది, నేను ఎవరు చూడాలి ఇప్పుడు? నయోమితో పోతే నాకు ప్రయోజనం లేదు, అయినా పర్వాలే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను చూడాలి, ఆయనను కలుసుకోవాలి. ఇప్పుడు గనక వెనక్కి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న మళ్ళీ పంపుతారో
పంపరు. మళ్ళీ పెళ్ళైతే నా భర్త అంగీకరిస్తాడో అంగీకరించాడు. విధవరాలుగా నా జీవితం పాడైపోయినా పర్వాలేదు, ₹1,00,00,000 మాట చెప్తాను. అసలు మీ ఉద్యోగం ఏంటో, మీ సంతోషం ఏంటో ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో మీ ఆసక్తి నాకు కనపడాలి. మీ ఆసక్తి కనపడాలి. చప్పట్లు కొడతారా, ఎగురుతారా, డాన్స్ చేస్తారా, సంతోషంతో ఊరేగుతారా, ఊరేగింపబడతారా, ఏం చేస్తారో ఇప్పుడు నేను చూస్తాను. స్తోత్రం. విధవరాలుగా నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలే, నేను మాత్రం ఆయనను చూడాలని, ప్రభుని చూడాలన్న ఒకే ఆశతో వచ్చింది కనుక విధవరాళ్ళు పెళ్లి కుమార్తెగా మారిపోయింది. గట్టిగా విధవరాలు ఎలా మారిపోయింది? విధవరాలు మళ్ళీ పెళ్లి కుమార్తెగా మారిపోయింది. ఎంత ధన్యత! ఇంకా అద్భుతమైన మాట చెప్తాను. ఏ పొలములో పనికత్తగా చేరిందో ఆ పొలానికి యజమానురాలిగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే అద్భుతమైన మాట చెప్తాను. యేసు ప్రభుకే తల్లిగా మారిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కారణం ఆమె బ్రతికిన దినములన్నింటి ఒకే ఒక ఆశ. ఏంటది? కొంచెం గట్టిగా. నువ్వు ఏ ఆశతో బ్రతుకుతున్నావు? ఆ మధ్య మా చర్చిలోకి ఆమెకి సాగు రోగం వచ్చింది. హాస్పిటల్లో వేశారు. చచ్చిపోతారని చెప్పాడు డాక్టర్. గ్యారెంటీ లేదన్నాడు. నేను పోయినా, అయ్యో అయ్యా ప్రార్థన చేయి, నాకు చిన్న పిల్లలు, ప్రార్థన చేయండి. పాప నిజమే, చిన్నపిల్లలు కదా అని నేను బాగా భారంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను అన్నాడు, సావు రోగం పోయింది, బతికింది, బయటపడ్డది. సంతోషంగా చర్చకు వచ్చేది, బాగా ఆరాధన చేసేది. 15 ఏళ్ల తర్వాత కొడుకులు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు, మంచి కోడళ్ళు వచ్చారు. చక్కగా పెళ్లి చేసింది, తాడి కట్టించేసింది, పూలు ఎట్టేసింది. దరిద్ర సైతానా, నువ్వు ఎంత పని చేసావని తిట్టేసాను. 3 నెలలు చర్చకి రాలేదు, 4 నెలలు చర్చకు వచ్చేది. కోడలు నిలబెట్టి సాక్ష్యం చెప్తుంది, దేవుడు మంచి కోడలు ఇచ్చాడు, అయ్యగారి ప్రార్థనే. ఆమె ఎంత మంచి కోడలో, నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను బాగా ప్రేమిస్తుంది. అంతా విన్నాను. ప్రసంగం నిలబడి, కంగారు పడకమ్మా, కొత్త చీపురు బాగానే ఉడుస్తుంది అన్నా నేను. స్తోత్రం. కొత్త చీపురు కంగారు పడబాకమన్నాను. అన్నంత పని జరిగింది. 6 నెలల తర్వాత ఒక రోజు ఏడుచుకుంటూ వస్తుంది నా దగ్గరికి. ఆమె ఏడుస్తూ వస్తుంది, నాకు సంతోషం పొంగేను, సంతోషం. ఏమో జరిగింది, డైట్ వచ్చింది. ఏమైందమ్మా అంటే, నేను చచ్చిపోతాయ్యా, నేను బతకనయ్యా, నేను చచ్చిపోతానయ్యా. ఇది ఎక్కడ విడ్డూరు? ఆ రోజు చచ్చిపోతావంటే బతకాలని ప్రార్థన చేయమన్నావు, ఈవేళ బతకమని దేవుడిస్తే ఏమంటున్నావు? ఏం జరిగిందమ్మా అంటే, నేను చచ్చిపోను ప్రార్థన చేయి, నువ్వు చచ్చిపోను ప్రార్థన చేయి అంటే, సరే ఆగు ప్రార్థన చేస్తున్నా కానీ నిజంగానే ప్రార్థన స్టార్ట్ చేసిన. ఆమె అనుకుంది ఆమె గారు ప్రార్థన చేస్తున్నాను. ఆమెను అడ్డు పెట్టుకొని నేను ప్రార్థనలో ఎదుగుతున్నా. బాగా భాషలు మాట్లాడుతూ ఉంటే, అమ్మ దేవుడితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా ఆమె. కానీ నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను. అసలు ఆమెకి నాకు సంబంధమే లేదు. కాసేపటికి ఆమె అన్నాను, ఏం చెప్పిండయ్యా అంటే, మరే దేవుడు ఏమన్నాడంటే, ఇంకొంతకాలం బతకాలంటమ్మా, నువ్వు ఇంకా తన్నులు తినాలంట, మీ కోడలిని జుట్టెట్టి కొట్టాలంట, నిన్ను బయట పడేయాలంట, అప్పటిదాకా నువ్వు బతుకుతావంట. ఏమండి, నేను పిలిచినప్పుడు వెళ్ళిపోయి ఉంటే తలగనొప్పి ఉండేదా? కొంచెం గట్టిగా. సరే బతికావు, బతకాలనుకున్నావు, మంచిదే. ఎవరికొరకు బతకాలి? కొంచెం గట్ట. ఎవరికొరకు బతకాలి? జీవించినా ప్రభు కొరకే, చనిపోయినా ప్రభు కొరకే. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అని ప్రభు కొరకు బ్రతికితే నీ వ్యతిరేక ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తాడు కదా. నువ్వు నీ భర్త కొరకే, మా ఆయన, అమ్మ మా ఆయన మాకుడండి, మా ఆయన కొరకు బతకాలండి, ఎప్పుడో నీకు తోడు తెచ్చి పెడతాడు ఇంట్లో. స్తోత్రం. అమ్మో మా ఆవిడ చాలా మంచిదండి, స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు బతకాలి, బయట ఎవ్వరి కొరకు బ్రతకొద్దు. నీ జీవితంలో ఒకే ఆశ ఉండాలి, నా ప్రభు కొరకు బ్రతకాలి, నా ప్రభుని చూడాలి. హల్లెలూయా. యెరూషలేము మందిరంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు సిమియోన్. ఎవరిని ప్రార్థించాడు తెలుసా? ఇశ్రాయేలు కలుగు రక్షణ కనులారా నేను చూడాలి, అప్పటిదాకా నేను బ్రతికించు ప్రభువా. ఒకరోజు బాళ్ళని యేసు ప్రభు తీసుకొచ్చారు, చేతులు ఎత్తి పట్టుకున్నాడు. ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? నాదా. అసలు ఆ మాట వింటుంటే ఎంత సంతోషం తెలుసా? ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పోనిచుచున్నావు. అంటే రక్షణ చూచిన కన్నులు వేరే దేన్ని చూడకూడదు. రక్షణ చూడాలనుకున్నాను, ఈ బాలుడని యేసులో ఆ రక్షణ నేను చూశాను. ఇక నేను వెళ్ళిపోతాను పరలోకానికి. ఏమి దేని కొరకు బ్రతుకుతున్నావు? ప్రభుని చూడాలనా, లేక వేరే లౌకిక సంబంధమైన ఆశలతో బ్రతుకుతున్నావా? దేవుని చూడాలన్న ఆశ నీకుంటే నీ పేరు గొర్రెపిల్ల
జీవగ్రంథం రాయబడి ఉంటుంది. లేదండి, నేను బ్రతకాలి, ఇంకొంతకాలం జీవించాలి, అన్నీ సర్దుబాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. సురేష్ పాస్టర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రోజు, అన్నా నువ్వు అట్లా నిరాశపడొద్దు, నువ్వు బ్రతకాలి, నువ్వు ఇంకా సేవ చేయాలి, నువ్వు పోతే మా పరిస్థితి ఎట్లా, మమ్మల్ని నిలబెట్టాలి అని మాట్లాడుతుంటే సింపుల్గా స్మైల్ ఇచ్చి అన్నాడు. అంటే నువ్వు ఎన్ని చెప్పుకున్నా నేను వెళ్ళిపోతున్నా అన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. బ్రతికినంత కాలం ఒకే ఆశ, ప్రభుని చూడాలి. ఆ మరణపడకపోయి ఉండి ఎంత వేదన అనుభవిస్తున్న ఒకే ఆశ, నేను ఆయనను చూడాలి. కీర్తనకారుడు 17వ అధ్యాయంలో మంచి మాట అంటాడు, చదవండి, ముగించుకుందాం. 17వ కీర్తన ఆఖరి వచనం. 17వ కీర్తన ఆఖరి వచనం. అమ్మ, నీ మీద ఏదో పురుగు వాళ్ళని చూసుకోండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేయుదును, మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మనం బ్రతుకుటకు ఒకే ఆశ కలిగి ఉండాలి, ఆయనను చూడాలి. రేపు మరణం ఎదురైనా మనకు ఒకే ఆశ ఉండాలి. నిద్రపోయి మేల్కొన్నప్పుడు, అంటే చనిపోయి మన ఆత్మ సంబంధమైన దేహంతో లేచినప్పుడు ఆయన స్వరూప దర్శనము చేత మన ఆశను తీర్చుకునే మనస్సు మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఒకే ఆశ, నిన్ను 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 గట్టిగా చెప్పండి, యేసయ్యను చూడాలి అనండి గట్టిగా. రెండోసారి గట్టిగా. ఆశ ఈ రాత్రి నీకుంటే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాస్తాడు. స్తోత్రం. అబ్రహాములాగా త్యాగముతో గుడ్డి గొర్రెలుగా సేవకుని వెంబడించండి. దావీదులా మీ జీవితంలో మీ ఇష్ట ప్రకారంగా చేయక దేవుని ఇష్ట ప్రకారమే చేయండి. తామారులాగా అపకారం చేసిన వారికి ఉపకారం చేయండి. రాహాబులాగా సేవకులకి ఉపచారం చేయండి. రూతమ్మలాగా ప్రభుని చూడాలన్న ఒక ఆశ కలిగి బ్రతకండి. నీ పేరు గొర్రె పిల్ల జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకాళ్ళ మీదకి రండి, వేగంగా మోకాళ్ళ మీదకి రండి. ఒక్క 5 నిమిషాలు